స్తోత్రాలు ప్రభావ. అయ్యా ముఖ్యంగా స్తోత్రాలు మరి పక్షంగా ఉండి మమ్మల్ని సపోర్ట్ చేసే దేవుడు పరిస్థితులు కాపాడి మీ వైపు చూసి తాగుతూ చెప్పారు ప్రభావ. నేను విశ్వాసం దాన్ని కొనసాగించి మీ వైపు చూసి మేము సాగే ప్రభావ అందరికీ కలిగించి మీ నామకు మీరు గమనించవలసిందిగా ప్రార్థిస్తూ ఇంకా మరి ఈరోజు ఆరాధనలో రావాల్సిన బిడ్డలందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. ఇంకా రావాల్సిన బిడ్డలందరూ కూడా చక్కగా సగం మీరు నడిపించండి. అందరూ చక్కగా కూర్చొని ప్రభావం అయ్యా మీ సన్నిధిని అనుభవించే కృప మాకందరికీ అనుభవించి మీరు మహిమ ఘనత శక్తి ప్రభావం తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. శ్రావణిలో పాట పాడాలి, తర్వాత ప్రజలు పాట పాడాలి. Hallelujah.
చెప్పవు, ఎవరి వలన భయం లేకుండా వారు సురక్షితంగా నివసించరు. ఈ మాట మనం అర్థం చేసుకున్నాం. చివరి మాట, ఎవరి వలన భయం లేకుండా వారు సురక్షితంగా నివసించరు అని చివరి మాట. ఎవరి వలన భయం లేకుండా వారు సురక్షితంగా నివసించరు. అది సరిగ్గా మనం 2వ తారీఖు ఈరోజు వచ్చిన కరెక్ట్గా. అయితే మనం ఈరోజు మనం యానివర్సరీ డే జరుపుకోవాలి, కానీ మనం అడ్వాన్స్గా ముందుగానే మనం 3 రోజులు జరుపుతున్నాం. మరి ఈ సంఘానికి దేవుడు వచ్చిన వాగ్దానం మరి ఎదురుగా మనం కనపడతా ఉంది. దుష్టులు వారిని మీకు శ్రమ పెట్టలేదు అని మాట్లాడాడు. దానిలో భాగంగా దేవుడు మళ్ళీ 2వసారి ఏం చెప్తున్నాడంటే యెహెజ్కేలు 34వ అధ్యాయంలో అదేమో ఎప్పుడో ఓల్డ్లో చెప్పేశాడు దేవుడు. మళ్ళీ దాన్ని ఇంకో ప్రవక్త, అది ఆల్రెడీ నాతాను అనే ప్రవక్తగా దావీదు చెప్పబడింది. ఇది యెహెజ్కేలు ప్రవక్తగా ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు అనమాట. అదే మాట కొంచెం మార్చిగా చెప్పాడు అనమాట. ఏం చెప్తున్నాడంటే అదంతా చూసిన తర్వాత ఎవరి వలన భయం లేకుండా వారు సురక్షితంగా నివసించగలరు. నిజంగా మరి ఈరోజు చూడాలంటే సురక్షితంగా నివసించగలరు. మనం ఈ లోకంలో భూమి మీద బ్రతికినంత కాలం ఎలా ఉండాలి చేస్తామా? సురక్షితంగా ఉండాలి. మరి ఇంకా ముందేమంటాడంటే ఎవరి వలన భయం లేకుండా. ఇన్ని భయాలు మీకు తెలుసా మామూలుగా ఈరోజు? మరి ఎన్నో విషయాలు ప్రభు మాకు చెప్తా ఉన్నాడు. మనం కూడా ఏదో విషయం చెప్పాను కదా మీకు మన 3 రోజుల మీటింగ్స్లో. సంతోషం అనేది ఎప్పుడెప్పుడు ఉండాలి? నేను చెప్పినట్టున్నా ఎవరంటే తెల్లక్షణంలో అంటే ఎల్లప్పుడూ ధైర్యంగా ఉన్నాం, ఎల్లప్పుడూ సంతోషంగా ఉన్నాం. 3 రోజుల్లో అట్లాగే ఎల్లప్పుడూ మనం ధైర్యంగా సంతోషంగా ఉండాలంటే ఎవరి వలన భయం అంటే కొన్ని భయాలు మనం ఏం చేస్తామంటే ఆలోచిస్తాం. వీటిని ఏమంటారంటే అడవి భయాలు అంటారు. అడవి భయాలు, అడవుల్లో భయాలు, ఈ లోకంలో కూడా ఎన్నో భయాలు. అయితే ఇక్కడ దేవుడు ఏమిస్తున్నాడంటే ఆ భయం లేకుండా వారు సురక్షితంగా నివసిస్తారు. ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఇక్కడ సురక్షితంగా నివసించగలరు. సురక్షితం అని ఒక చిన్న మాట మనం జస్ట్ అనలైజ్ చేస్తున్నాం. ఈ భూమి మీద మనం జీవించిన కాలం ఎలా ఉండాలన్నా సురక్షితంగా ఉండాలి. సురక్షితం అంటే మంచిగా రక్షించబడుతూ, మంచిగా కాపాడబడుతూ, మంచిగా పోషించబడుతూ, మంచిగా మరి నిజంగా కాపుదలతో ఉన్నాడు. అది ఎవరు ఉండగలరు అది మనం ఈరోజు ఆరాధన చేయడానికి ఈ మాటలు నాకు వర్తిస్తాయి అన్నమాట. ఒక మాట బైబిల్లో చూడండి సార్. 33వ అధ్యాయం దీని ముందు ఉంటుంది 16వ వచనం. ఆ దినములలో యెరూషలేము నివాసులు సురక్షితంగా నివసించుదురు. యెహోవాయే మనకు నీతి అని. అది ఇక్కడ ఈ మాట కొంచెం ఆలోచిస్తున్నాం. ఎప్పుడు మనం సురక్షితంగా ఉంటాం అంటే దేవుడు మనకు నీతిగా ఉన్నప్పుడు. అదే నా అనుభవం అన్నమాట. దేవుడు మనకు నీతిగా ఉంటే మనం ఎలా ఉంటామంటే సురక్షితంగా ఉంటామన్నమాట. అంటే మన నీతిని బట్టి మనం సురక్షితంగా ఉన్నాము. నేను అర్థం చేసుకోండి. మన నీతి వేరు. నీతులు 3 రకాలు. ఒకటి ఏంటంటే నా నీతి, 2 సాతాన నీతి అంటే దుర్నీతి, 3 దేవుడి నీతి. ఏ నీతి ద్వారా నేను సురక్షితంగా ఉంటున్నాను తెలుసా మీకు? నేను అనుకుంటాను చాలాసార్లు నేను ఇంట్లో అందరితో బాగుంటే అందరు బాగుంటున్నారు. అది నీ ఊహ అంతే. అందరూ బాగుంటే నేను బాగుంటా, నేను బాగుంటాను, అందరూ బాగుంటారు. ఇంట్లో వాళ్ళందరూ బాగుంటే నేను బాగుంటాను. ఇంకెప్పుడు ఉండాలి? సంఘంలో వాళ్ళందరూ సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను. ఉండగలమా? దుష్టుడు సాధారణ ఏం చేస్తాడు తెలుసా? మన సంతోషాన్ని తీసేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తాడు చెప్పండి? తీవ్రమైన ప్రయత్నం చేస్తాడు. అసలు ఎట్లా అంటే ఒక్కసారి ఆలోచించండి. కుటుంబంలో నాకు అదే బాగా అయిపోయింది ఈరోజు. ఎందుకంటే చాలాసార్లు అర్థం చేసింది. సంతోషం, సురక్షితం అనేది మన వ్యక్తిగతంగా మనం కాపాడుకుంటారు. ఎవరికి వాడు. నేను అనుకుంటాను నా సంతోషాన్ని ఎవరు దొంగిలించలేరు. నాకు దేవుడు ఇచ్చిన క్షేమాన్ని ఎవరు తీసేయలేరు. అది ఎవరి వల్ల ఉంటారు. ఎందుకంటే తెలుసా? అది ఎలా వచ్చిందంటే అది నన్ను బట్టి రాలేదు, అది మిమ్మల్ని బట్టి రాలేదు. అది
నీతి మరణం నుంచి రక్షిస్తుంది. సామెతల గ్రంథంలో ఉంది మాట. ఆయన నీతి కేవలం ఇంకోటి మీకు చెప్పాలి. పాపాలన్నీ క్షమించబడి ప్రభు రక్త చేత కడగబడ్డాం. పరలోకి వెళ్దాం అనుకుంటారా? పరలోక రాజ్యం చూస్తాం అంతే. పరలోక రాజ్యం చూడాలంటే పాపాలు క్షమించబడాలి, ప్రభు రక్త చేత కడగబడాలి. పాపాలు క్షమించబడి ప్రభు రక్త చేత కడగబడితే పరలోకి వెళ్ళమా? బైబిల్ చెప్తుంది తెలుసా? మీరు పరలోక రాజ్యాన్ని చూస్తారంతే. పరలోక రాజ్యాలన్నీ ఏం చేయాలంటే తిరిగి జన్మించాలి. తిరిగి జన్మించడం ఏంటి తెలుసా? తిరిగి జన్మించడం అంటే నూతన హృదయం రావడం. మనలో పాపాలు క్షమించబడి ప్రభు రక్తం చేత కడగబడినంత మాత్రాన మన నూతన హృదయం రాదాం. నెక్స్ట్ స్టేజ్లో ఏం రావాలి చెప్పండి? తిరిగి జన్మించిన. అందుకని బైబిల్ చర్చిలో ప్రతి ఒక్కరిని అడగాలి, జయదీప్ నువ్వు తిరిగి జన్మించావా? రజిత నువ్వు తిరిగి జన్మించావా? తిరిగి జన్మించడం అంటే ఏంటి? మళ్ళా నువ్వు పాత వ్యక్తి చనిపోవాలి, చనిపోయి మళ్ళా పుట్టాలి, మళ్ళా కొత్త వ్యక్తి అవ్వాలన్నమాట. మనం రోజు మనం వాక్యం చెప్పడం కదమ్మా, బొమ్మను పడగొట్టి దాన్ని గుండా పెడతారు. ఏ బొమ్మ? ఆ బొమ్మ పాత స్వభావాన్ని బొమ్మను పడగొట్టేసి ఇక మనం దాటి వెళ్ళిపోయాం. ఇప్పుడు మన నాయకుడు ఎవరు? ఆయన అండర్కి ఉండాలి. యెహోవా వారికి నాయకులుగా ఉండను. అదే లాస్ట్లో చెప్పుకుంది. ఇక ఆయన నాయకత్వం కిందను అదే తిరిగి జన్మించడం అంటే మన అధికారాన్ని ఆయన పోవాలి. తిరిగి జన్మించాం. ఇలా ఎవరైతే తిరిగి జన్మించడం అంటారో వాళ్ళు పరలోకంలో వెళ్తారు. మళ్ళీ పరలోకంకి వెళ్ళిన తర్వాత పరలోకంలో ఉంటాయి కదా దేవదూతలు, స్వాస్థ్యం ఉంటాయి కదమ్మా. మళ్ళీ అవి అనుభవించడానికి లేదు, తిరిగి జన్మించినంత మాత్రాన. జాగ్రత్త అర్థం చేసుకోండి ఈ మాట. అంటే రవి ఆఫ్ చేసింది అది అసలు అది రౌండ్ ఒక ఇన్వెస్ట్ పెట్టుకోవాలి. దాని ఇక్కడే ఉండాలి. ప్రార్థన చేసుకోవాలి. పరలోక రాజ్యం చూడాలని మీరేం చేయాలి చెప్పండి? ప్రభు రక్త చేత కడగబడ్డాం. అవసరం లేదమ్మా. అదే సౌండ్ ఉంది కదా, సౌండ్ కాదు. ఇప్పుడు ఎంత తీసుకున్నాం? మీరు పరలోక రాజ్యం చూడాలి, పరలోక రాజ్యం లోపలికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ స్వాస్థ్యం ఉంటుంది లోపల, అదంతా మనం అనుభవించాలి. మీరేం చేయాలనుకుంటారు? పరలోకం చూడాలనుకుంటారా? లోపలికి వెళ్ళాలనుకుంటారా? వెళ్ళిన తర్వాత అందరితో మాట్లాడి అక్కడ అన్ని కూడా అనుభవించాలి. ఏమనుకుంటారు? అనుభవించాలి. ఎవరు మాట్లాడలేదండి? అది వెంటనే చెప్పాలన్నమాట. అయితే నీకు ఒక చిన్న మాట, పరలోకం చూడాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు చాలు, ఏం చేయగలరు? ప్రభు రక్తం చేత కడగబడితే చాలు, పరలోకం చూసేస్తారు. పరలోకం వెళ్ళాలి అనుకున్న మాత్రం తిరిగి జన్మించాలి. వెళ్ళిన తర్వాత అక్కడున్న స్వాస్థ్యం అంతా మనం అనుభవించాలని మాత్రం ఖచ్చితంగా దేవుని వాక్యానుసారంగా జీవించాలి. వాక్యానుసారంగా జీవించకపోతే ఎక్కడ చూడాలని చెప్పండి? పరలోక రాజ్యంలో వెళ్ళినా ఒకవేళ వీళ్ళు ఒకదానికి ఒక లింక్ అప్ ఉందన్నమాట. ఒకదానితో వాడి భావాలు వేరు. పైగానే చెప్పాను మీకు ఈ వాక్యం. అయితే ఒక మాటలో చెప్పాలంటే నేను ఇక్కడ సురక్షితంగా ఉండాలి, చనిపోయిన తర్వాత కూడా సురక్షితంగా ఉండాలి. అది దేని వల్ల అవుతుందంటే అది ఆయన నీతి వల్ల. దేవుడు నేను అందుకనే ప్రభా నాకేముంది, ఏది ఎలా ఉందా, ఎవరు ఎలా ఉన్నా, పరిస్థితి ఎలా ఉన్నా, నేను మాత్రం చేసే పని ఏంటంటే దేవుడి మీద విశ్వాసం అంతే. 6 3 నువ్వు రాలేదు, చేయలేదు, ఏమి లేదు. దయచేసి అర్థం నీ మాట, ప్రభా నీ మీద విశ్వాసం ఉంచడం తప్ప నేను చేయగలిగింది ఏమీ లేదు. అలా అనుకుంటే మాత్రం మీరు ఎక్కడైతే నివాసం చేస్తున్నారో అక్కడ మీరు ఎవరి భయం లేకుండా ఎలా ఉంటారమ్మా? సురక్షితంగా ఉంటారు. సురక్షితంగా. ఇది మాత్రం తథ్యం, ఎగ్జాక్ట్గా జరుగుతాం. గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఒకటి. ప్రభువు నీతి వల్ల మనం ఎలా ఉంటాం? సురక్షితంగా ఉంటాం. ఇది గుర్తుపెట్టు.
రెండోది కూడా చెప్తాను చూడండి. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 25వ వచ్చింది. సామెతల 29వ అధ్యాయం 25వ వచ్చింది. భయపడుట వలన మనుషులకు గురి వచ్చును. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును. ఇప్పుడు చూస్తారా, మనం చేయాల్సిన పని ఏదైనా మమ్మీ ఏం కాదు, దేవుడు ఏం చేయాలి, విశ్వాసించాలి అంతే. ఇక్కడే మనం చాలాసార్లు దేవుడు మనకు నేర్పిస్తూ ఉంటాడు. చాలాసార్లు గతంలో ఒక 3 నెలల క్రితం ఏమైందంటే, 3 నెలల క్రితం మన మందిరానికి వెళ్తే మంగళగిరి అఖిల అబ్బాయి వస్తుంది కదా, ఇందాక సాక్ష్యం చెప్పాడు అబ్బాయి. అసలు విషయం వచ్చింది బయట. తను ఏం చేసిందంటే ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయాడు. ఫెయిల్ అయిపోయిన తర్వాత భయంకరంగా నేర్చి అలా కూడా ఇంకా నేను ప్రధానం లేదు, చాలా భయపడ్డాడు. భయంకరంగా ఇంట్లో ఎలా ఉన్న పరిస్థితి చాలా డేంజరస్. ఒక సుభాష్ గారు ఫోన్ చేసి ఏడుస్తున్నాడు. వాళ్ళ నాన్నగారు టెన్షన్ పడిపోతున్నాడు, బాబు ఏమైపోతాడని చెప్పేసి. అందరం ప్రార్థన చేసి నేను ఉంటాను. నేనైతే మాత్రం ఆధారపడలేదు. ఎందుకు తెలుసా, ఏం పర్లేదు, దేవుడి మీద విశ్వాసం ఉంచుదామని మాట చెప్పాను. ప్రభు నమ్ముకున్నాం, మనకి ఏం కాదు అని చెప్పాను. చెప్పిన తర్వాత ఇప్పుడు నేను పాస్ అయ్యాడు, 24 రిజల్ట్ వచ్చింది. ఇప్పుడేం చెప్తున్నాడు తెలుసు, వచ్చి మొదటిసారి ఫెయిల్ అయ్యాడు చూస్తారా, అది ఎందుకు ఫెయిల్ అయ్యాడో చెప్పాడు. ఆ సమయాల్లో అంట ప్రార్థన చేసుకోలేదంట, వాక్యం చదువుతాడు. అస్సలు నాకే నమ్ముగా కనపడుతున్నాడు. వచ్చి ఫ్రెండ్స్తో ఎక్కువ తిరిగేస్తున్నాడు. ఇప్పుడు మా దేవుడు ఏం చేయాలి చెప్పాడు, ఫెయిల్ చేసేసాడు. ఇప్పుడు ఎందుకు ఫెయిల్ అయ్యాడు, ఆశ్చర్యం చూస్తాడు. ఆ పనులు చేయాలి. మనం ఏంటంటే ఫెయిల్ అయ్యాలని చూస్తాం, కానీ ప్రార్థన చేసుకోవాలని దేవుడు వస్తున్నాడు. అందుకే దేవుడు అనుమతించాడు, టెన్షన్ పుట్టించాడు, తలవారు పుట్టించేశాడు. మొత్తానికి ఇప్పుడు చూస్తే అంతగా అంత రెట్టింపు సమయంలో ఎగిరి గంతేస్తున్నాడు. ఇప్పుడు ప్రార్థన చేసుకున్నాడు, వాక్యం చదువుకున్నాడు, వాక్యం పెడుతున్నాడు, చక్కగా ఉన్నాడు, పాస్ అయ్యాడు. ఎంత సంతోషం, సురక్షితంగా. అదే నమ్మ దేవుడి మీద విశ్వాసం. యెహోవా నమ్ముకుని వాడు ఎలా ఉన్నాడు, 3 నెలల క్రితం ఎలా ఉన్నాడు, అతను చాలా భయంకరంగా ఉన్నాడు. కానీ ఇప్పుడు చూస్తారా, ఆయన నీతి, ఆయన మీద నమ్మకం ఏముంటుంది, మనల్ని సురక్షితంగా ఉంటుంది. అందుకని ఇది 2. నెక్స్ట్ 3 చూడండి కావాలంటే అదే సామెతల గ్రంథం. సామెతల గ్రంథం 1:30. సామెతలు 1:30. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితంగా నివసించును. అది సురక్షితంగా నివసించును. వాడు కీడు వచ్చినను భయము లేకుండా నెమ్మదిగా ఉండును. అది ఆయన ఉపదేశాన్ని. ఇప్పుడు 3 రోజుల నుంచి మనం ఎన్నో మాటలు చెప్పుకున్నాం కదా. మనం వాక్యం చదువుకున్నప్పుడు వాక్యంతో దేవుడు మనతో మాట్లాడతాడు. అలాగే మనం ఇతరులు సేవకు చెప్పినప్పుడు వాక్యాలు అంటూ ఉంటాం. ఆ వాక్యాలన్నీ విన్నప్పుడు నిజంగా దేవుడు నా గురించి మాట్లాడాడు, నేను ఈరోజు ఈ వాక్యాన్ని ఒప్పుకుంటున్నాను, అవును ప్రభా అని ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళు సురక్షితంగా ఉంటారు. ఆయన వాక్యాన్ని ఒప్పుకోవాలి, ఆయన వాక్యాన్ని అంగీకరించాలి. వాళ్ళు ఎంత సేఫ్టీగా ఉంటారో తెలుసా. నువ్వు ఈ పని చేయొద్దు అని చెప్పాడు దేవుడు. ఓకే ప్రభా, ఇది చెయ్యండి, అవును ప్రభా, అన్నిటికీ అవును అన్నారు. చెయ్యొద్దు అన్న పనికి అవును అన్నారు, చెయ్యి అన్న పనికి అవును ప్రభా. చెయ్యొద్దు అంటే ఏంటి, చెయ్యను ప్రభా, చెయ్యమంటే చేస్తాను ప్రభా. కానీ ఎప్పుడు మనుషులు సురక్షితంగా ఉంటే చెయ్యొద్దు అంటే ఏం చేస్తారు చెప్పండి, చేస్తారు. చెయ్యి అంటే చెయ్యరు, ప్రార్థన చేసుకో అంటే చేసుకోరు, ఆ పనులు చేయొద్దు అంటే చేస్తారు. అప్పుడు మనుషులకు ఎలా ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది. అప్పుడు వస్తున్నాం చెప్పు, బైబిల్ విరుద్ధం కాదు కదా, నువ్వు నమ్ముకున్నావు, నా నీతి ఉంది, నా పేరు ఉంది, సురక్షితంగా ఉంటావు. అమ్మయ్య, ఆయన నమ్ముకున్నాను, ఆయన విశ్వాసం ఉంటే నేను సేఫ్టీగా ఉంటాను అనుకోవడానికి లేదు. మళ్ళీ ఇంకో వాక్యం చూసాం మనం. మేము వాక్యం ఎట్లా ఉంటుందంటే అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ఉంటాను వాక్యం. ఆ రెండింటిని కట్ చేస్తేనే మనకు కారణం బయటకు వస్తాం అన్నమాట. మనం ఏదో కొంచెం అమ్ము పట్టుకొని ఏంటంటే దేవుడు నన్ను సురక్షితంగా ఉంటాడంటే మళ్ళీ ఇక్కడ పాయింట్ ఏం చేస్తారు, దేవుడికి విశ్వాసం ఉంచాం, ఆయన నీతి మారుతుంది, ఆయన నామం మారుతుంది, ఓకే నాకు సేఫ్టీ అనుకోవడం లేదు. మళ్ళీ ఇంకో వాక్యం దగ్గర ఏముంది, ఆయన వాక్యాలు చెప్పాను 2 పాయింట్లు. వద్దు, నువ్వు కూడా ఏం చెప్పండి, వద్దు ప్రభా, చేయండి చెప్పాలి ఖచ్చితంగా. అంగీకరించకపోతే మాత్రం మనకి సేఫ్టీ ఉండదు. అదే ఎన్నోసార్లు మనం బైబిల్లో చూస్తాం. ఇది ఎన్నోదండి, 4. అదే సామెతల గ్రంథం
3వ అధ్యాయం 23వ చదవండి. 3:23. అప్పుడు నీ మార్గము నీవు సురక్షితముగా నడిచెదవు. అప్పుడు చూసారా, అప్పుడు నీ మార్గమును నీవు సురక్షితముగా ఎప్పుడు అనే మాట తెలియడం కోసం అపయోగం అంటారు. 23:4 అవి అన్నది దానిపైన పోల్చుతారు. నా కుమారుడా, అది వచ్చినది 21. నా కుమారుడా లెస్స అయిన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొనుము. ఆ మాట చదివి ఇప్పుడు 23. అప్పుడు చూసారా, అప్పుడు అంటే నువ్వు లెస్స అయిన జ్ఞానమును వివేచన. దేవుడు మనకు జ్ఞానమే ఉన్నాడు, ఆయన మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు మంచి మంచి విషయాలన్నీ జ్ఞానం రాసుకున్నారు కదా, ఆ రాసుకుని అన్నీ ఏం చేయాలి తెలుసా, వెంటనే మనం భద్రం చేసుకోవాలి. భద్రం చేసుకొని ఏం చేయాలంటే మనం మార్గంలో వెళుతున్నప్పుడు తప్పుల్లోకి ఎలా వచ్చింది అప్పుడు వెంటనే భద్రం చేసుకుని బయటకు తీయాలి. తీసినప్పుడు ఏమైందంటే ఆ జోలికి వెళ్ళకుండా మనం ఎంతో చేస్తాం. ఇన్ని మాటలు నేర్చుకుంటాం, వాక్యాలు నేర్చుకున్న తర్వాత లెస్స అయిన జ్ఞానమును వివేచన ఉండాలి తప్పకుండా. ఆ వివేచన లేకపోతే ఈజీగా పడిపోతాం. కొంతమంది ఏంటో తెలియదమ్మా, మరి కొన్ని విషయాలు వింటున్నారు, చక్కగా అన్నీ తెలుస్తున్నాయి, మళ్ళీ పడిపోతారు. మధ్యాహ్నం వాక్యం వింటాం, మరి సాయంత్రం మధ్యాహ్నం విన్నాం వాక్యం, మరి సాయంత్రం వచ్చేసరికి ఎందుకు వస్తుందంటే నేనేం చేస్తానంటే లెస్స అయిన జ్ఞానము వివేచన మీ దగ్గర ఉండాలి. అదే మెయిన్ పాయింట్. అందుకే మనం ఏం చేస్తున్నామంటే చాలాసార్లు పడిపోతున్నాం. దేవుడు చెప్పిన వాక్యాలు ఎప్పుడు కరెక్ట్గా లేకుండా మాత్రం అవి ఎగ్జాక్ట్గా జరుగుతాయి. అని మీరేం చేయాలంటే అవి భద్రం చేసుకోవాలి. ఎందుకు భద్రం చేసుకోవాలంటే అవే మిమ్మల్ని కాపాడతాయి. ఎలా భద్రం చేసుకోవాలంటే ఎప్పుడన్నా నోట్లో నుంచి ఒక మాట ఇస్తామనుకుంటే మాట్లాడడం కదా, అట్లాగే వాక్యాలను భద్రం చేసుకుని వాటిని తీసుకోవాలన్నారు. ఇప్పుడు ఇది 5వ విషయం. మళ్ళీ ఇప్పుడు కీర్తన గ్రంథం చూడండి ఒకసారి. 78వ కీర్తన 53వ వచనం. మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పుదను. యెహోవా స్తోత్రానికి 78:53. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితంగా నడిపించును. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితంగా నడిపించును. వారి శత్రువులను సముద్రంలో ముంచివేసెను. అంటే దీని అర్థం తెలుసా, మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరు నడుపు, దేవుడు నడుపులో ఉండాలి. దేవుడు నడుపు చాలా కీలకం. మనం ఏ పని చేస్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా సరే మన అంతరంలో సమాధానం ఉండాలి. ఆ సమాధానం లేకపోతే మనం ఏదైనా పనికిగా ఉంటుంది, మనకు సేఫ్టీగా ఉంటుందా? అందుకని ప్రభు నడిపింపులో ఉన్న వాళ్ళకి ఏమని చెప్పండి, సురక్షితంగా ఉంటాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు దేవుడు అరణ్యంలో నడిపించాడు. ఎలా నడుచుకున్నారు దేవుడు, ఎంత చక్కగా నడిపించాడు వాడు. అలాగే ఈ లోకంలో దేవుడు మనం తప్పకుండా నడిపిస్తాడు. ఎలా సురక్షితంగా నడిపిస్తాడు, ఎలా అంటే ఆయన నడిపిస్తాడు. అందుకే మీరు ఎక్కడికి వెళ్తున్నా సరే ఏం ప్రార్థన చేసుకోవాలి, ప్రభా నన్ను నడిపించేయాలి, నాకు సహాయం చేయాలని ప్రార్థన చేసుకుంటే ఆయన చక్కగా నడిపిస్తాడు. ఆయన నడిపి చాలా కీలకం. ఇప్పుడు 8 నిమిషాలు ఏం చెప్పండి. 6. నెక్స్ట్ చూడండి 16వ కీర్తన 9వ వచనం. 16వ వచనం 9వ వచనం. అందువల్ల నా హృదయము సంతోషిస్తున్నది, నా ఆత్మ హర్షిస్తున్నది, నా శరీరం కూడా సురక్షితంగా నివసిస్తున్నది. చూసారా, నా శరీరం కూడా సురక్షితంగా నివసిస్తుంది. ఇప్పుడు 9 చదవడం బేగింపు. 8 రచన చదువుతుంది. అది చూసారా, ఎందుకు మనం సురక్షితంగా ఉన్నామంటే ఆయన నా కుడి పార్శ్వన ఉన్నాడు. దేవుడు మనతో ఉంటే మనం ఎలా ఉంటాం చెప్పండి, సురక్షితంగా ఉంటాము. ప్రభు మనతో ఉన్నప్పుడు ఎంత సురక్షితంగా తెలుసా, మీరు అర్థం చేసుకోండి. ఆయన మనతో ఉండాలి. పరలోకం నుంచి లోకానికి వేసుకుని ఎందుకు వచ్చాడు, మనతో ఉండటానికి వచ్చాడు, మనతో ఉండటానికి వచ్చాడు. మరి మనం ఎట్లా ఇంకా చెప్పినట్టుగా ఆయన ఉపదేశాన్ని అంగీకరించట్లేదు, ఆయన మీద నమ్మకం ఉంచట్లేదు. ఇంకా చెప్పినట్టుగా సామెతల గ్రంథం 3లో చదివాం కదా,
అయిన జ్ఞానం, వివేచన, పదవి ఇవేమి చేయలేదు అనుకోండి, ఆయన మనతో ఉంటాడమ్మా, అప్పుడు మనకు సురక్షిత ఉండదు. అందుకని అంటాడు ఇక్కడ సురక్షితంగా ఉండాలి అంటే ఖచ్చితంగా అది ఇట్లా ఉండాలి. ఆయన మనతో ఉంటే తప్పకుండా సురక్షిత ఉండాలి. ఇంకా సురక్షితం ఎక్కడుందో చూడండి. మీరు చూస్తే యోగ గ్రంథం 11 అధ్యాయం 18 రోజు ఇది కూడా చదువుతాం. ఈ పని కూడా చేయాలి మనం సురక్షితంగా ఉండాలంటే. 11:18 నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితంగా పడుతుంది. ఎప్పుడు సురక్షితంగా కొనుక్కుంటావు? ఎప్పుడు కొనుక్కోవాలి? నీ ఇంటిని నీవు పరిశోధించాలి. అంటే అక్కడ తెలుసా, రోజు రాత్రిపూట కొనుక్కునే ముందు ఒక చిన్న పని చేయాలమ్మా. ఏంటి తెలుసా, నీ ఇంటిని నువ్వు పరిశోధించాలి. ఏంటంటే ఇంట్లో ఎన్ని గిన్నెలు ఉండాలబ్బా, ఇంట్లో ఎన్ని దుప్పట్లు ఉండాలి, ఈ కూడా పరిశోధించాలంటే నీ ఇంటిని అంటే అర్థం ఏంటంటే అసలు నువ్వు ఈ రోజు ఎలా జీవించావు, నువ్వు ఎవరితో కొట్లాటలు పెట్టుకున్నావు, ఎవరి మీద ఏం విసిరేసావు, ఏది గోడ వేసుకుంటావు, ఏది నేల వేసుకుంటావు, ఎవరిని ఎంత పట్టుకుని మాట్లాడినావు, అసలు ఇసురు మీద ఎన్నిసార్లు ముఖం తిప్పుకొని మూతి తిప్పుకుని వెళ్ళిపోయావు, లేదంటే వాళ్ళని చూసి లోపల ఏమనుకున్నావు. ఇది బయట కూడా కాదు, లోపల మీరు బయట చేసే పనులు మాకు కనపడతామండి, లోపల చేసే పనులు దేవుడిని కనపడతాం. అన్ని దేవునికి పెట్టాలి, పరిశోధించుకోవాలి. ఎలా పరిశోధించుకోవాలి తెలుసా, అక్కడే క్లియర్ చెప్పాడు. ఇప్పుడు ఎన్నో చదివారు మీరు? 18. అక్కడ పాపం నీ చేతిలో ఉన్నట్టు చూసి అన్నది. ఎన్నో వచ్చిన చూడండి, 13, 12, 14. ఎన్నో వచ్చిన 14 చదవండి. పాపము నీ చేతిలో ఉండుట చూసి పాపము నీ చేతిలో ఉండటం చూసి దాన్ని విడిచి, పాపం నీ చేతిలో ఉన్నప్పుడు ఏం చేయాలని విడిచిపెట్టేస్తారు. ఒకసారి ఒక అబ్బాయి ఏంటంటే దొంగతనం చేస్తున్నాడు. ప్రతిరోజు అలవాటు అయిపోయింది అన్నమాట. అది కూడా మార్చెంలో చెలవ వేస్తున్నాడు, మార్చెంలో నాణ్యాలు వేస్తున్నాడు అన్నమాట. వేస్తుంటే ఏమైంది తెలుసా, చేయబెట్టి తీసుకెళ్తున్నాడు. ఒకరోజు ఏం చేస్తాడంటే చేయబెట్టాడు, తీర్థంగా అనాథనాడు. అనగా వెంటనే ఇక తీర్థలా ఇరుక్కుపోయింది, చేయి రావట్లేదా. ఇక అందరూ వచ్చారమ్మా, గుమ్ముగుడి ఒకడు చెమ్ము పోయాలంటారు, వేగం ఒక ఆయన అంటాడు చెయ్యి పోయాలంటాడు. చెయ్యి అసలు అంటే పడవలు చెప్పి మీద ఉంటే అడిగి తెచ్చుకోడు, ఎందుకు చేశాను చెప్పి మీద చెప్పేది పడదు. అసలు ఎంత చేస్తున్నా అసలు పోదాం అనుకుంటున్నారు, చేయబోదాం అనుకుంటారు అని ఒక అతను వచ్చి అన్నాడు, ఇలా అన్నాడు, అసలు చెంపు పోయక్కర్లేదు, చేయి పోయక్కర్లేదు, ఒక పని చేస్తే అబ్బాయి చేయి వచ్చేస్తాడు. అదే ఒక విధానం మేము కొట్టుకుంటూ నువ్వు అంటాం ఏంటంటే ఏం పని చేయాలి తెలుసని, అరే నువ్వు చెంపులో పెట్టిన నువ్వు 5 రూపాయలు పట్టుకుని వదలలేదు, లోపల పట్టుకో వదలదా వచ్చేసిందమ్మా. చెంపులో నుంచి పట్ట పట్టుకున్నామా, 5 రూపాయలు దొంగతనం చేసిన 5 రూపాయలు వదలగా అన్ని చేయరాట్లా. ఆ అబ్బాయి కనుక ఆ సలహా ఇవ్వకపోతే పోషిస్తేవాడు. అమ్మ చూసారా, ఒకసారి అంట అబ్రహాం లింకన్ తెలుసా మీకు, మంచి ప్రెసిడెంట్, అమెరికా ప్రెసిడెంట్. ఒకరోజు ఆయన ఏం చేశాడంటే ఒక ఊరిని ప్రయాణం చేస్తూ ఉంటే నడుచుకుంటూ వెళ్తున్నాడంట. ఒక అడుగునే వీధి మలుపు తిరుగుతుంటే అడుగునే ఒక ఆమె ఏం చేసిందంటే, అయ్యా నాకు సహాయం చేయండి అయ్యా అంటే, అప్పుడు అబ్రహాం లింకన్ జేబులో నుంచి ఒక 2 నాణ్యాలు ఉన్నాయి డాలర్స్ అన్నమాట. 2 డాలర్లు అంటే 2 వెండి నాణ్యాలు అంటాయి ఆ రోజుల్లో ఇచ్చేవాడు అన్నమాట. డాలర్స్ ఏమో ఉంటాయి, మన చిల్లర అట్లా తీసి ఒకటి ఇచ్చేసాడు. ఇచ్చి ఓకే నవ్వుతూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు వీధి మలుపు నుంచి వాళ్ళ ఇంటి దగ్గరికి సుమారుగా 5 కిలోమీటర్ల దూరం అన్నమాట. వెళ్ళిపోయాడు, కూర్చున్నాడు, షర్టు తీసి ఒకే తెగించాడు. తీరా ఆయన జేబులో తీస్తే 2 నాణ్యాలు ఉన్నాయి కదా, దాంట్లో ఒకటే ఉంది, ఒకటి లేదు. ఎందుకంటే ఒక ఆపించాడు కదా. ఆయన పెట్టుకునేటప్పుడంట ఒకటంట పడని నాణ్యం ఉందంట, ఒకటి పడేది ఉందంట. ఇప్పుడు ఆమె ఏమి ఇచ్చాడు తెలుసా, పడని నాణ్యాన్ని ఇచ్చాడు. అరే ఆమె అడుగుతున్న ఆమెకి నిజంగా నేను మంచిది వాసన పోయి పడని ఇచ్చేసానే అని లోపల మదనపడి లోపల చిన్న తప్పు చేశాడు కదా, అది లోపల అంతా రేపుతుందంట. ఇక రాబోలేదని చెప్పేసి మళ్ళీ షర్ట్ వేసుకొని వెళ్దాం మీదరికి మొగ్గు పట్టి భయంకరంగా వర్షం చేస్తున్నాడు, ఉరుగులు మిరుగులంట. అయినా సరే ఆ 5 కిలోమీటర్లు మళ్ళీ నడిచి
చూడండి స్పాట్లో ఆ షర్ట్ తగిలించుకొని మళ్ళీ నాడిని తీసుకొని అంత భయంకరమైన గాలిలో అంత భయంకరమైన వాల్లో అట్లాగే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి తెలుసా అనుకున్నాను డాక్టర్ ప్రభా మరి ఆ ఉండేటట్టు సహాయం చేయి, ఆ ఉండేటట్టు సహాయం, అసలు గాలిని పట్టించుకోవట్లేదు, వాళ్ళని పట్టించుకోవట్లేదు, నేను ఆ ఉండేటట్టు సహాయం అనుకున్న ప్రారంభం మొత్తం నా వీధి వరకు తెలియదు. కరెక్ట్గా ఉందని అక్కడ ఉండే అనిపిస్తానంట, అమ్మ ఇందాక నీకు ఇచ్చారు కదా అది ఇటీని తీసుకొని ఇది పడదమ్మా నీకు తప్పుగా ఇచ్చాను క్షమించమని ఇది ఇచ్చాడు. ఆ ఉందని కాగా ఇన్ని కిలోమీటర్లు నడిచిన నిజంగా ఎక్కడి నుంచి వచ్చినట్టుండవు, ఇంత భయంకరమైన వర్షం రాకపోతే ఏమైందంటే అప్పుడు అన్నాడంట, అమ్మా నీకు ఈ నాణ్యం ఇచ్చాను, నేను తప్పు చేశాను, ఈ రాత్రంతా ఆ తప్పు నా హృదయంలో పెట్టుకొని పొద్దుదాకా నేను జీవించలేదమ్మా, నా వల్ల కాదన్నాడు. ఆ నేరాలో నా అపరాధ భాగం నాలో నేను పెట్టుకొని రాత్రి నిద్రపడ్డదమ్మా, అది నీ కష్టమో నష్టమో 5 కిలోమీటర్స్ వచ్చేస్తున్నాడు. అది లోపల అట్లా ఎంత సురక్షితంగా ఉంటారు తెలుసా? నీ ఇంటిని శోధించుకుని కొనుక్కుంటావు, పాపం నీ చేతిలో ఉండి దాన్ని విడిచిపెట్టేయాలి, లోపలంతా పెట్టుకుంటాం, సురక్షితంగా అంటే ఎట్టేస్తాడమ్మా దేవుడు, విడిచిపెట్టేస్తారు అన్నింటినీ. దేవుడు ఎట్లా మనకు సేఫ్టీ ఇస్తాడంటే బైబిల్ చెప్తుంది సత్యం అనమాట, వాళ్ళు 100%. అందుకే నేను ఇవాళ చాలా మంది కూడా చెప్తున్నాను, అసలు అప్పుడు ఏమన్నా పట్టించుకోవాలి. దానివల్ల ఏమన్నా ఇప్పుడు మనం ఏదైనా బాధపడి కంగారు పడి చేసి ఏమైనా సాధించగలుగుతున్నావు చెప్పండి? మాకున్న కొంచెం సంతోషం కూడా ఏదైనా చెప్పండి పోగొట్టుకుంటాం, జరగకుమాను ఏదైనా ఉంటే మనం ప్రభు మీద వేసి చక్కగా ఆయన మీద ఆధారపడితే ముందుకు వెళ్ళిపోవాలి. అందుమాత్రాన మనం ఒకరినొకరు నిందించుకుంటూ ఒకరినొకరు ఉపయోగం చెప్పడం మనం ఏం చేయలేం. కాబట్టి మనం చేయాల్సింది ఒకటే, కేవలం ఏంటంటే మనం మనం మన మన మట్టుకు మనం జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళు సేఫ్టీగా ఉంటారని చెప్తున్నాను. పాపము నీ చేతిలో ఉండగా చూసి విడిచి ఇంకా అంటాడు దగ్గరగా, ఇంకేమంటాడు పాయింట్ కింద పాయింట్, నీ గుడారములలో నుండి దుర్మార్గతను కొట్టివేసినాడు. చాలు అక్కడ నుంచి చదువుకుంటూ వెళితే కరెక్ట్ మీరు 18వ వచనానికి వెళ్ళిపోతారు. అక్కడ చదువు 18, నమ్మకమును వాస్తవం కలుగును కనుక నీవు ధైర్యంగా ఉందో నీ ఇంటిని నీవు పరిశోధించు. అది చూసారా, అప్పుడు నీ ఇంటిని నువ్వు శోధించుకోవాలి. ఇప్పుడు ఈరోజు ఏం చేశాను ప్రభా నీకు అర్థమైపోయింది, క్లియర్ చేసేసుకొని మనం కొనుక్కుంటే హ్యాపీగా కొనుక్కోవచ్చు. మనం ఏం చేస్తామంటే కొనుక్కునేటప్పుడు మన ఇంటిని శోధించుకో. ఏం చేస్తాం తెలుసా, ఇంకా ఎన్ని తలుచుకుంటాం, ఇలా అన్ని తలుచుకున్న దానికి ఎలా ఉంటుంది చెప్పడం. ఇప్పుడు మన చర్చిలో ఒక ఆమె ఉందన్నమాట, ఆమె డబ్బులు కావాల్సి వచ్చినాయి. ఆమె బాగా ఆలోచించున్నారు, ఏమని ఆలోచించింది, హాస్టల్ గారు సహాయం చేస్తాను కొనుక్కుంటే కలపడగా వచ్చిందంట మా అమ్మాయి, నేను 2000 రూపాయలు కాగితానంటే ఆమె ఇస్తాను వచ్చి ఉదయాన్నే వేసి వెంటనే వచ్చి చెప్పింది. వాళ్ళ ఆయన వచ్చినప్పుడు వచ్చి మీరు డబ్బులు ఇస్తున్నట్టు మరి ఆమె కళ వచ్చిందంటే నేను రాత్రి ఆమె ఎక్కడ ఉంటుందన్న ఇట్లా ఉంటుంది, అసలు మీరు ఎట్లా ఉంటున్నారు చెప్పడం కొంచెం ఆరా తీస్తే అసలు 2-3 గంటలు నా గురించి చెప్పుకున్నారు అక్కడ. బాగా చెప్పుకొని ఏదైనా ఫాస్ట్ గారు కమ్ముకున్నారు అనుకుని నా గురించి ఎక్కువ చెప్పుకొని చెప్పు కమ్ముకున్నారు అనమాట. కళ్ళ వ్యవస్థ చెప్పండి చూడండి, అది మళ్ళీ దేవుని దగ్గర పెట్టి ఎట్లా మీరే చేయాలి ఏంటమ్మా చూడండి ఒకసారి. నాకు అర్థమైపోయింది వాళ్ళకి కొన్నిసార్లు మరి ఇప్పుడే అనుకున్నాను అసలు మనసులో అనుకుని వచ్చేసారండి. అసలు ప్రార్థన చేస్తాం నచ్చింది దేవుని చెప్తే మీరే సహాయం కొంచెం బలి అంటారు నిజంగా ఇట్లా. అది చాలా తక్కువ గుర్తుపెట్టుకోవాలన్నమాట. కొన్నిసార్లు మన యొక్క లాజిక్స్ దేవుడు చూస్తాడు, అవన్నీ మంచిగా ఉద్యోగం పనిచేస్తాయి. నిజంగా పనిచేయాలి ఎవరో ప్రభువు మనకు సహాయం చేయాలి, మొదలైన దేవుడు మనకు ఆశీర్వదించాలి. అదే మనం కోరుకోవాలి. ఈరోజు మనం హెల్ప్ చేసేవాడు ఈరోజు చేస్తారు, రేపు చేయకపోవచ్చు, ఇంకోరోజు ఎంతగా చేస్తూ ఉంటారు చెప్పండి. మా బంధువులే, మా రక్త సంబంధికులే, మా స్నేహితులే, వాళ్ళు చేస్తారు 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఎవరైనా చేస్తారు చెప్పండి. అని మనకి ఎప్పుడు చేసిన ఎవరైనా చెప్పండి దేవుడు, ఇది మాత్రం మర్చిపోవాలి. అందుకే చాలా స్పష్టంగా ఇక్కడే మనకు సురక్షిత ఉన్నాము. ఇది ఎన్నో దగ్గర చెప్పుకున్నాం, 8 పాయింట్లు చెప్పుకున్నాం. 9వ పాయింట్ ఋతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. ఋతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉన్నాడు. చూసారా, అక్కడ నాకు అనిపించింది ఏంటంటే రెక్కల కింద సురక్షితం. దేవుడికి రెక్కలు ఉన్నాయి, 2 ఆయన చేతులు అన్నారు. ఆయన చేతుల కింద నాకేం చెప్పండి ఎంత సురక్షిత ఉందో తెలుసా, ఆయన చేతుల కింద. నేను మొన్న కూడా చెప్పవచ్చు, మన ప్రాంతాలంటే ఎప్పుడు ఆయన ఎదుటే ఉన్నాయంట. నీ ప్రాంతాలంలో ఎప్పుడు నా ఎదుటే ఉన్నవాళ్ళు చెప్పాడు. నీ
నేను నా చేతిలో చెప్పుకున్నాను, నీ ప్రాకారం ఎప్పుడు నా ఎదుటే ఉన్నావు. ఎదుగో నిన్ను నిన్ను ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళందరూ నీ నుంచి బయటకు వెళ్ళిపోతున్నారని చెప్పాడు. ఆ మాటల్లో సత్యం అన్నాడు. ప్రభు కూడా మనం అదే చెప్పాడు కదా మనకి. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాడు అన్న ఆ విషయం మర్చిపోవాలి. ఆయన రెక్కరెక్కడంగా మనకేం చెప్పండి, సురక్షితం. మీరు ఎదుర్కొంటున్న సమస్యలు, మీరు ఎదుర్కొంటున్న ఆటంకాలు అడ్డంకులు అన్నీ ఆయన కనబడతానే ఉన్నాయమ్మా. మీకేం కాదు, మీకేం తెలుసండి మా బాధ కట్టుకోగలను, మా బాధ మీకు కనపడలే అంటారు. నా కనపడలేదు, దేవుడు కనపడదు. చూద్దాం చూడండి ఒకసారి యెషయా గ్రంథం 45వ అధ్యాయం. యెషయా గ్రంథం 49 16వ వచనం. ఎప్పుడు నా ఎదురు ఈ ప్రాకారాలు చెప్పే కదా. ఏం చెప్పే ప్రాకారాలు అంటే ఆటంకాలు, అడ్డుపడలు, నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలు, నువ్వు పడుతున్న బాధలు అన్నీ నా ఎదుటే ఉన్నవి. మరేంటి ప్రభావ చూస్తున్నా, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఏం ప్రభావ నువ్వు చూస్తలేదా అంటావు చాలా సార్. ఎందుకు చూడటం దేవుడు? ఆయన మనుషులు చూస్తే చూపారు, ఆయన చూసి చూపారు. ఆయన చూస్తాడు చూస్తాడు చూస్తాడు. ఎందుకు ఆయన వెయిట్ చేస్తాడు తెలుసా? నేను ఏదో కోరుకుంటాడు అన్నమాట. నేను ఏదో రావటాలనుకుంటాడు. నీ దగ్గర నుంచి ఏదో ఆయన కోరుకుంటున్నాడు, అది రావట్లేదు. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే నీ ప్రకారం చూస్తానే ఉంటాడు, అలాగే వెయిట్ చేస్తాడు. లాజరు చనిపోతే దేశంలో వెళ్ళడానికి ఆయన ఎక్కడైతే ఉన్నాడు అక్కడే ఉండిపోయాడు. ఎందుకంటే ఆయన తెలుసు. అలాగే నేను చెప్తున్నాను కదా, మన ప్రాకారాలన్నీ ఆయన ఎదుర్కొన్నాయి. మనం భయపడాల్సిన యోసేపు ఎటువంటి అడ్డుగోడలు ఎదుర్కోవాల్సి వచ్చింది? సహోదరుడు ద్వేషించారు, దాన్ని పడగొట్టాడే దేవుడు ముందుకు లేడు. మోషే ఎర్ర సముద్రాన్ని దాటాల్సి వచ్చింది, అది ప్రాకారంగా ఉంది. మోషే ముందుగా వెళ్ళి పడగొట్టాడే లేదా? ఇంకా మీరు చూస్తే చాలా మంది బైబిల్లో ఎవరెవరు ఎటువంటి ప్రాకారం దాటారు చూసారు. అసలు నాకు తెలిసి భక్తులు ప్రాకారాలు లేవా? కానీ ఆ ప్రాకారం దాటిస్తూ ముందు తీసుకున్నది ఎవరు? అసలు ఏకంగా యెహోషువకు అయితే ఎరుపు గోడలే వచ్చారు. ఇంకేం చెప్తాను చెప్పండి? ఇంకా అన్నింటికంటే ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభుకి దేవుడు చెప్పండి, సులువు మాటలు వచ్చింది. అసలు విచిత్రం ఏంటంటే, మేము మార్క్స్ వార్త చదువుతున్నప్పుడు మేము బైబిల్ స్టడీ చేస్తున్నాం రోజు ఇంట్లో. చేస్తుంటే భలే డిస్కషన్ జరుగుతున్నాం. యేసు ప్రభు ఏం చేసి తెలుసా? ఇలా అంటున్నాడు. ఆయన ఏమంటాడంటే, మనుషు కుమారుడు భూమి మీదకి వచ్చి అనేక హింసలు పొంది చనిపోయి తిరిగి లేస్తాడు అని సులువు గురించి మాట్లాడుతుంటే, వాళ్ళేమో కూడా భోజనం అని, ఆ తర్వాత నీ మహిమను చూపించు, నీ అద్భుతం చూపించు. వీళ్ళేమో అద్భుతాలు ఆశ్చర్యం గురించి మాట్లాడుతున్నారు, దేవుడేమో సులువు గురించి మాట్లాడుతున్నాడు. అందులో ఎంత తేడా ఉందో. మీరేమో ఇక్కడ కూర్చున్నాడు, మీరేమో మాకు ఒక అద్భుతం చేయ, మాకు ఒక ఆచరణ చేయంటాడు. ప్రభు ఏమో ఏమంటాడు? ముందు సులువు అంటాడు. అంటే మహిమ మన మీదకి రావాలంటే, మహిమలో కూడా మనం వెళ్ళాలంటే ముందుగా ఏం అనుభవించాలి? బాధను అనుభవించాలమ్మా. బాధ తర్వాత మహిమ ఉండదు. అదేగా మనం చెప్పింది. ఆ సులువు అర్థం కాకపోతే, బాధను అర్థం కాకపోతే మనకు అర్థం కావచ్చు. అలా నటిస్తాడు అన్న దేవుడు. అందుకని నీ ప్రాకారం నా ఎదుటే ఉన్నాయి, నేను మౌనంగా ఉంటాను, సమయం వచ్చినప్పుడు అవన్నీ కదిలిపోతాను, వాటి ఉండ దాటేస్తాను, నేను నువ్వు వరి అవుతే చెప్తాడు దేవుడు. అది మాట మాట్లాడు. ఇక్కడ ఇది ఎన్నో మాట? 10వ మాట. ద్వితీయోపదేశకాండం ఒకసారి అన్ని కూడా చెబుతూ ముగించుకున్నాం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 12వ వచనం. 33 బెన్యామీను గురించి తను యెహోవాకు ప్రియుడు, ఆయన వద్ద సురక్షితంగా నివసిస్తున్నాడు. దీనివల్ల ఆయన అతనికి ఆశ్రయమగును. బెన్యామీను అంటే అంత సంతోషంగా సురక్షితంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఎక్కడ ఉంటున్నాడు సార్? భుజాల మధ్య ఉన్నాడు. దేవుని భుజముల మధ్య నివసిస్తున్నాడంట. అంటే అతను భుజముల మధ్య నివసిస్తున్నాడంటే బెన్యామీను అంటమ్మా యెహోవాకు ప్రియుడు. ఎందుకు తెలుసా? తనకున్న భారమంతా దేవుడి మీద. చాలా అదేంటో మరి మనందరం చూసుకుంటే ఎలా ఉందంటే, అసలు మీ బాధ మీరే మోసుకుంటే వెళ్తున్నట్టు అవి మన ముఖాలను కనపడతాయి అమ్మా. పొద్దున్నే 8 గంటలకు ఆరాధన తిరుగుతున్నారు. వాళ్ళు మా ఎదురు కూర్చున్నారు, ఆరాధన చేస్తున్నారు. చేసేటప్పుడు వాళ్ళ ముఖాలు చూసినప్పుడు
అప్పటికప్పుడు లేచినప్పుడు ఉండాలి కొంతమంది. అప్పటికప్పుడే లేచి మొహం కట్టుకొని స్నానం చేసి వచ్చిన ఎదురు కూర్చుంటే వాళ్ళు ముఖాలు కనపడవా? 6 గంటలు లేచిన వాళ్ళు, ఉదయం 4 గంటలు లేచిన వాళ్ళు, అప్పటికప్పుడు లేచిన ముఖాలు గుర్తుపట్టలేదా? మీరు గుర్తుపట్టగలరా? నాకు అర్థమైపోయింది. నేను నిజం చెప్పి అప్పుడు దాకా ఇంటి దగ్గర బాగా ఏడ్చి భయంకరంగా గొడవ పెట్టుకుని వచ్చి కూర్చుంటారు కదా, వాళ్ళ ముఖాలు కనపడితే లేదా? ఇంటి దగ్గర కొన్నిసార్లు ఆరాధనకి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాను చెప్పండి, ఖచ్చితంగా గొడవలు ఉదయం ఆరాధన జరిగేది. నేనే చెప్తాను తెలుసా, నాకు తెలిసి ఈ విషయాలు ఎలా తెలుసు అంటే మీకు అంటారు, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అన్నమాట, అనుభవం. మేము అట్లా వెళ్ళాం కాబట్టి, మేము అట్లా వెళ్ళాం, అట్లా అనుభవంతో చెప్తున్నాను మీ మాట. ముందుగా చాలా చిన్న చిన్న జాతి వాళ్ళు అయిపోయి అసలు వేరు నాకు తెలియదా. ఒకసారి నేను అన్నా, ఇప్పుడు నేను వేసుకున్నప్పుడు మేము ఎప్పుడు 30 సంవత్సరాలు తెలుసా, వేసుకున్నప్పుడు 30 సంవత్సరాలు అన్నా. ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో చూడండి. 96లో మేము వేసుకున్నప్పుడు నమ్ముకున్నాం. 96 నుంచి ఇప్పుడు 2026 8 సంవత్సరాలు లెక్కేసుకోండి. 96 నుంచి 2026 30 సంవత్సరాలు నమ్ముకున్నాం. ఆలోచించుకున్నాం ఒకసారి, ఈ మధ్యలో ఎన్ని అనుభవాలు ఉంటాయి. ఒకసారి ఎందుకంటే అసలు అందరం మాట్లాడుకున్నాం, బాగా మాట్లాడితే అందరం తెలుసా, నేను రాను వెళ్ళిపోను. ఎన్ని రకాలుగా తెలుసు చర్చికి అందించారు అటోళ్ళు కూర్చున్నారు అసలు వెళ్ళేటప్పుడు మళ్ళీ మాట్లాడుకోవడం, కొంచెం సగం ఫుల్ మాట్లాడితే సగం మాట్లాడుకున్నాం, చర్చికి వెళ్ళి మరి సగం మాట్లాడుకున్నాం. అసలు అట్లాంటి విధానం నుంచున్నాం. మా రకరాలుగా దేవుని ఎదుటే ఉంది. మీరు ఇప్పుడు ఏదో అనుకుంటున్నారు కానీ అట్లా నడిపించాడు దేవుడు తెలుసా. అంటే మాట్లాడుకోవడం దేవుని చిత్తం కాదు, కానీ అలా సాధారణ పెట్టేశాడు. ఒకసారి నాకు బాగా గుర్తు, నేను అన్నాను అసలు నేను చర్చికి రానేరాను. నా మాట అంటే నేను రానుకున్నాను, రాను అదే అదన్నారు ఇదన్నారు, వాళ్ళు ఏమైనా అనుకుంటారు, అదన్నారు ఇదన్నారు, ఎన్ని అన్నారు. అప్పుడు పాట కూడా పాడుతున్నాను, ఒక పాట పాడకపోతే ఏమన్నా అని, పర్లేదు ఏం పర్లేదు అలాగే అని నేను నా పాట మీరు చూడండి, మేము తిట్టాలి, అది నా పోయి అనుకుంటే నేను లోపల ఎన్నున్నాయి తెలుసా. అట్లాంటి పరిస్థితుల్లో విచిత్రం చెప్పినా ఆయన లోపల పరిశుద్ధాత్మ దేవుడు వెలుగుతూ ఉండేదా. నేను ఆడగంటే ముందు కూర్చున్నాడు, ఆశ్చర్యపోయాడు వాడు. అట్టగంటాడు ఇన్ని రకరకాల పరిస్థితులు నిజంగా. నేను దేవుడు అంటాడు ప్రత్యేకం 33:12 బెన్యామీను ఆ మాటలు లేవన్నాను. ఎందుకు తెలుసా, ఒకసారి మధ్య ఉన్నాడు అంటాడు. అంటే అర్థం ఏంటంటే మన ప్రతి భారము, మనకు కూడా ఎన్ని బాధలు ఉంటాయి. ప్రతి భారం ఎవరు భుజం మీద వేసేయాలి చెప్పండి. నువ్వు ఎక్కడ కూర్చున్నావు తెలుసా, మందిరంలో కాదు. ఎక్కడ కూర్చున్నావు? భుజాల మీద కూర్చున్నావు. ఆయన భుజాల మీద కూడా నీ భారం నీవే పెట్టి కూర్చున్నావా, లేదా దేవుడి మీద కూర్చున్నా అన్ని మోస్తాడు కదా ఆయన. ఇది మెయిన్ పాయింట్. తర్వాత లాస్ట్ పాయింట్, వాళ్ళు సురక్షితంగా ఉంటారు. మన బాణాలు ఆయన మీద వేసినప్పుడు వాళ్ళు సురక్షితంగా ఉంటారు. ఇది చివరి పాయింట్. లేవీకాండం 25:19 లేవీకాండం 25:19 లేవీకాండం 25:19 అప్పుడు మీరు ఆ దేశంలో సురక్షితంగా నివసించారు. దానిలో ఎప్పుడు తెలుసా, ఎప్పుడు అంటే ఆ 5 వచనాల నుంచి రావాలి చేస్తే మూల వచనం చెప్పండి. ఎవరు చెప్తారు? లేవీకాండం 25:19 అది మూలం అప్పుడు ఉంటాం, టర్నింగ్ వచ్చిన లేవీకాండం 25 వచ్చిన అది ఎవరు చెప్తారు? ఎప్పుడు సురక్షితంగా ఉంటారు? 25 ఫస్ట్ వచ్చింది మరియు యెహోవా సినాయి కొండ మీద మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లను నేను మీకు ఇచ్చుచున్న దేశంలోనికి మీరు వచ్చి వచ్చిన తర్వాత ఆ భూమి కూడా కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను కైకొని ఎప్పుడు చెప్పండి. ఇప్పుడు అంటే ఒక మాట చెప్పాలంటే ప్రభు మాట అప్పుడు మీరు సురక్షితంగా ఉంటారు. దేవుడు మీరేది చూపించినప్పుడు మనం సురక్షితంగా ఉంటాం. ఇప్పుడు చూస్తే మొత్తం దగ్గర ఎన్ని మాటలు వచ్చాయమ్మా? 11 మాటలు వచ్చాయి. 11లో మీరు చూస్తే మనందరం సురక్షితంగా ఉండాలి. అది దేవుని చెప్తాం. ఉంటామా లేదా? ఈ వచనాన్ని చెప్తే ఉంటామని చెప్తుంది. సురక్షితంగా మన దేవుడు ఉండజేస్తాడు. ఇవన్నీ నాకు సత్యం. ఒక రకం చెప్పాలంటే ఈ 11లో చాలా వచ్చినాయి. ఒకటి ఆయన నమ్ముకోవడం వచ్చింది, ఆయన నీతి వచ్చింది, ఆయన మాట వినడం వచ్చింది, మనం రక్షించుకోవాలి. ఇవి కూడా వచ్చినాయి. ఇంకా ఏమొచ్చినాయి?
వేసుకోవడం వచ్చింది, ఆయన రెక్కలు ఆయన చేతి నీడలు వచ్చినాయి, ఆయన భుజం మీద ఉండటం వచ్చింది. ఇవన్నీ ఇన్ని పనులు చేస్తే మనం ఎలా ఉంటాం చెప్పండి? అయితే అమ్మో ఇది పనుల అని మీకు కంగారేస్తుంది కదా. కాబట్టి ఇప్పుడు ఆ పనులని 11 పనులు ఉన్నాయి కదమ్మా, 11 పనులు చేస్తే మీరు ఎలా ఉంటారు? ఇప్పుడు ఈ 11 పనులు మీరు గుర్తుపెట్టుకోలేకపోతున్నారు కాబట్టి ఆ 11 తీసి అవి ఒక మూటలు వేసాను. ఒక మూటలు వేసి ఆ మూట కట్టేశాను. కట్టేసి ఇప్పుడు ఆ మూట ఎవరి దగ్గర తెలుసా? యేసు ప్రభులో ఉన్నారు. ఇప్పుడు నేనేం చేస్తే తెలుసా? ప్రభా ఇది చేస్తాను, నాకు అర్థం నాకు ఎదురేదని చెప్పేసి వెంటనే ప్రభు యేసు ప్రభుని పడుకున్నాను. అంతే యేసు ప్రభులో ఉన్న వారికి ఏమని చెప్పండి? ఎంత సురక్షితం తెలుసా ఈరోజు. అందుకే వాళ్ళు 100 100 6 ఏసైనా మాకు ఏం చెప్పడం చెప్పండి? విడిచిపెట్టకూడదు. దేవుళ్ళలోనే ఉండాలి. కేవలం ఉన్నా పర్లేదు నీ జీవితం అస్తవ్యస్తంగా ఉన్నా, గందరగోళం ఉన్నా, గజిబిజుకున్నా, అసలు నువ్వు భయంకరమైన వ్యక్తి సరే ఆయన మాత్రం విడిచిపెట్టకూడదు. అది ఎంత సలహా. ఆయన ఏం చేస్తాడు ఖచ్చితంగా ఆయన మాత్రం విడిచిపెట్టాడు. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు. అతను చేసిన మంచి పని, అతను చేసిన చెడ్డ పనులు చాలా ఉన్నాయి. కానీ చేసిన ఒకే ఒక మంచి పని అంటే తెలుసా? ఒకే ఒక మందిరం మానేవి కాదు, చర్చి అసలు మానేవి కాదు, టైం టు టైం అన్నాడు. ఎన్ని సంవత్సరాలు తెలుసా ఆ బుద్ధి మానేలాగా ఆ బుద్ధి పెట్టుకునే వచ్చేవాడు. ఎవరు నువ్వు రావద్దని కూడా అట్టాగే వచ్చావు అని ఒకరోజు దేవుడే డైరెక్ట్గా దర్శించాడు. దర్శించి తన హృదయాన్ని విరగొట్టేశాడు. హృదయాన్ని విరిచే కూడా అని చెప్పారు కదా ఒకసారి. దుఃఖం చాలా ఆయన రక్తం క్లియర్ అవుట్ చేశాడు. దేవుడు చక్కగా నిలబెట్టాడు. అప్పుడు అందరూ అన్నారు ఏం చేసిన మంచి పని ఏంటంటే ప్రభువుని విడిచిపెట్టలేదు అని చెప్పేసి. అందుకని ఇది వాక్యం చెప్పుకున్నామా? యేసు ప్రభు లోకానికి ఎంత వచ్చాడంటే మనం ఏదో డేంజర్లో పడేయాలన్నారు, మనం సేఫ్ జోన్లో సురక్షితంగా ఉంచాలని వచ్చాడు. అట్లాంటి దేవుడు మనం ఆరాధించుకుని ఉండగలమా? మనం చేసిన పనులు బట్టి కాక కేవలం ఆయన చేసిన పనులు బట్టి, ఆయన చేసిన సిలువ మరణం ద్వారా మనకి ఏం చేస్తా ఉన్నాడు? ఎంతో క్షేమాన్ని సురక్షితాన్ని ఇస్తున్నాడు. ఆయన సిలువ దగ్గర ఆయన దగ్గర మనకు ఎంతో సురక్షితం ఉంది. అందరూ బట్టి దేవుడిని మనం ఏం చేయాలి? ఆరాధన చేయాలి. ఆరాధన చేసుకున్నాం. కళ్ళు మూసుకున్నాం నిమిషం. నీ భుజముల మీద ఎంత క్షేమం ఉందయ్యా, నీ నీటిలో ఎంత క్షేమం ఉందయ్యా. అంతేకాదు ప్రభా మీ రెక్కల కింద ఎంత క్షేమం ఉంది ప్రభా. ఇవన్నీ నీలో ఉన్నాయి ప్రభా. మరి నేను నీ వాడు ప్రభా, నువ్వు నా వాడివి, నాకు నీ దగ్గర నాకు క్షేమం అయ్యా. నువ్వు నాకు ఎప్పుడు క్షేమము సురక్షితాన్ని ఇస్తున్నావు ప్రభా. నీ ఉపదేశాన్ని నాకు ఇస్తున్నావు అయ్యా. అంతేకాదు నువ్వు నా కుడి పక్కనే ఉన్నావు ప్రభా. అంతేకాదయ్యా ఇదిగో ప్రభు నేను సెలవిస్తున్నా. లేవిక 25:19లో నీ కట్టడలు నీ ఆజ్ఞలు నాకు నేర్పిస్తున్నావు ప్రభా. ఇలా మనం చెప్పుకుంటూ ముందుకెళ్తాం. ఒకళ్ళు ఆరాధన చేయండి, ఆ ఆరాధన చేసుకుంటూ వెళ్దాం.
వందనాలు, స్తోత్రం 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 నాయన. ప్రభా మీలో మేము ఉండడం మాకు ఎంత ధన్యత తండ్రి. మా ప్రభా మీలో మేము ఉంటే మాకు ఎంత సురక్షితం ప్రభా నాయన. ఎందుకంటే మీ ఉపదేశం మాకు వెల్లడిస్తారు. మేము నడవలసిన త్రోవలు మాకు అన్నీ చెప్తూ ఉంటారయ్యా. మీరు మాకు సహాయం చేస్తూ ఉంటారయ్యా. మీరు మాకు ఎంత ఒప్పుకుంటేనైనా అయ్యా ఎవరు భయం లేకుండా మేము సురక్షితంగా ఉంటామని చెప్పామయ్యా. భయం లేని జీవితాన్ని మీరు ఏదైతే మేము పొందుకోగలం ప్రభావ. ఇంకెక్కడున్నా మాకు ఆ జీవితం రాదు ప్రభావ. అయ్యా మాకున్న పరిస్థితుల్లో మీరే కనుక లేకపోతే ఏనాడో మేము నశించిపోయేవాళ్ళం ప్రభావ. అది ఇప్పటికీ మాకు నిజంగా బెన్యామీనులోనే ఆ భుజాన్ని నివసిస్తూ ఉన్నాడు. మాకున్న బాధలన్నీ మేము ఆశ్రయించి మీకు చెప్తున్నప్పుడు మాకు ఎంత సురక్షిత ఇస్తున్నారయ్యా. ఇప్పుడున్నట్టు రేపు ఉండదు, రేపు ఉన్నట్టు ఎదుర్కొంటాం ప్రభావ. కానీ ఇప్పుడు ఏదైతే ఉందో దాని వైపు చూస్తూ మేము బాధపడుతూ ఉన్న సమయంలో నిజంగా ప్రభావం నడిపించి మేము చూసుకుంటా ఉన్నాం. అయ్యా ఇంకో ప్రభు మీరు మమ్మల్ని విడిచిపెట్టని చెప్పారు అయ్యా. అయ్యా ఇంకో ప్రభా ఆయన మీ నామాన్ని మాకు ఇచ్చారు, మీ నీతిని మాకు ఇచ్చారు. అవును తండ్రి మా ప్రభా మీ కట్టడిలో మీ న్యాయవిధులు మాకు ఇచ్చారు. మీరు ఎక్కడి కింద మమ్మల్ని ఉంచుకున్నారు. ఇందుకంటే మాకేం కావాలయ్యా. మీరు ఎక్కడి కింద మీ భుజాల మీద మేము ఉండటానికి మాకు సహాయం చేశారు. మమ్మల్ని మేము ఎప్పటికప్పుడు రక్షించుకునే జీవితాన్ని మాకు ఇచ్చారు. అయ్యా ఇంకోటి మంచి జీవితాన్ని మాకు ఇచ్చి ఈ లోకంలో మాకు ఇచ్చిన ఆ సురక్షితాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు. అయ్యా మీకు ఆయన కుడి పాసన ఉన్నాడు. నేను నిజంగా నా శరీరం కూడా సురక్షితంగా ఉందని చెప్పాడు అయ్యా. అవును మీరు మాతో ఉంటే మాలో ఉంటేనయ్యా ఎంత సురక్షితం ప్రభా. ఆయన ఈ మాటలన్నింటిని బట్టి కూడా ఈ రోజు నూతనమైన ఆదివారం ప్రభా. నిజంగా ప్రభా ఈ రోజు కరెక్ట్గా ప్రభా మాకు నిజంగా ప్రభా ఆయన 12 సంవత్సరం అయ్యా ఈ రోజు ప్రాముఖ్యంగా మాకు చెప్తున్నారు. ఇక మీకు ఎవరు భయం లేకుండా సురక్షితంగా మీరు మళ్ళీ చెప్తున్నారు ప్రభా. అదే మాటను అయ్యా దుష్టులు మీకు శ్రమ పెట్టమని ఆల్రెడీ ముందు చెప్పారు. అలా అదే చెప్తున్నారు ప్రభా. అయ్యా మేము ఆరాధిస్తూ ఉన్నాం ప్రభా. ఈ మాట మీరు చెప్తేనే ప్రభా అయ్యా మాకు నిర్భయంగా మాకు ఇచ్చిన రక్షణను బట్టి మీకు ఉంటారు. అందుకే జరిగే పరిస్థితులు ఎలా ఉన్నా, మనుషులు ఎలా ఉన్నా, స్ట్రెంత్ ఎలా ఉన్నా, చుట్టుపక్కల పరిస్థితులు ఎలా ఉన్నా అవన్నీ నేను చూడలేదయ్యా. మాకు మీరే దిగు ప్రభా. అయ్యా మిమ్మల్ని ఆధారం చేసుకుంటున్నాం. మీ ప్రజాలను నివసిస్తాం ప్రభా. అయ్యా ఇంకో ప్రభా అయినా మాకు మీరు ఇచ్చిన మాటలే మాకు సరైన ప్రభా. అయ్యా మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం, మహిమపరుచుకుంటున్నాం. అయ్యా ఇంకా మీ యొక్క ఆరాధనని కూడా హృదయపూర్వకంగా మీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ఆరాధించి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని దగ్గర దేవుడు చేసిన కార్యక్రమం ఎవరైనా మీ జీవితంలో దేవుడు చెప్తారు సాక్ష్యం దేవుడి కార్యం గురించారు. ఈ వారంలో ప్రేయర్ రాలేదేమో కొద్దిగా బాధపడుతున్నాను. ఫస్ట్ డే ప్రేయర్ నాకు ఫోన్ చేశారు. నాకు ఇష్టమైపోయింది వస్తాను పోయితే. కానీ దేవుడు దగ్గర 3 రోజులు అవడం సహాయం చేశారు. 2వ రోజు కూడా నాకు అంటే పిల్లవాడు మాట్లాడినప్పుడు వర్షపడతానికి అందరూ భయపడుతూ ఉంటే తను మాత్రం సంతోషంగా నాకు చెప్తూ వచ్చారు. మనం భయపడకుండా దేవుడు నన్ను నమ్ముకుంటూ వెళ్ళాలి అనేది నాకు బాగా ఆకర్షించినారు. ఇచ్చిన సాక్షి భయపడకుండా ఇంకోటి ఏంటంటే నవ్వుకుంటూ వెళ్ళారు. ఇంపార్టెంట్ పాయింట్ విధంగా అమెరికాలో వచ్చిన నవ్వుతూ మీకు ఎట్లా ఉందో చెప్పండి. ఆశ్చర్యం కదా. మన ఇంట్లో కూడా ఒకసారి మన కష్టాలు వచ్చినప్పుడు మనం కూడా ఎలా ఉన్నామో అది వాస్తవం చెప్పాలంటే అమ్మాయి నాకు పెంచారు. మన మందిని కూడా మేము అలాగే తెలుస్తున్నాము. ఇంకా ఈ 3 రోజుల నుంచి కూడా దేవుడు మనం చక్కగా మరి 24, 25, 3 రోజులు కూడా 6 కుడికిలో దేవుడు చక్కగా నడిపించాడు. ఏ కుడికి ఆ కుడికి మనం చక్కగా నడిపించాడు. మీరు నేర్చుకున్న విషయాలు కూడా చక్కగా జెన్యున్గా అంటే ఎలా ఉన్నారని చక్కగా నేను ఈ విషయాన్ని నేర్చుకున్నాను. చక్కగా ఒక 2 ఫ్యామిలీస్ ఒక భార్య మా ఇద్దరు మనం చెప్పిన మాట ఇక్కడ వాకింగ్ ఉన్నారు కదా, ఇంటికి డిస్కషన్ చేసుకుంటున్నాను. డౌట్ వస్తే ఫోన్ చేశారన్నమాట. నేను ఇలా అనుకున్నాను, ఈయన ఇలా అనుకున్నాను, కరెక్ట్గా కదా చెప్పాలి అట్లా అంటే వాళ్ళు డిస్కషన్ చేస్తున్నారు అన్నమాట. అర్థమైందా? సరే అంటే అట్లా ప్రజన అర్థం చేసుకోవాలన్నమాట. చదువు వాక్యాలు మీరు మరి ఇంట్లో కూడా చక్కగా మీరు కూడా మరి ఎక్కువగా వాక్యాలు చెప్పుకుంటూ నీకేమర్థమైంది అడగాలి. ఎందుకంటే ఇక్కడ నేను గ్యాస్ సిలిండర్ ఇక్కడ లక్ష్మీబాయిగా ఉన్నారు కదా, ఇక్కడ అడిగితే కొంచెం వాళ్ళు భయపడితే చెప్పలేకపోవచ్చు. మందిలో అందరి ముందు మాట్లాడితే కొంచెం బిడింగ్గా ఉంటుంది కదా. అట్లాంటి ఇంట్లో అడగాలి ఖచ్చితంగా. ఇంట్లో చక్కగా చెప్పుకుంటూ రవి కానీ యోగిత కానీ వెళ్ళి చక్కగా అదే మీకు వాక్యం ఇట్లా అడిగినప్పుడు వాళ్ళు ఫ్రీగా చేస్తుందన్నమాట. ఎక్కడ
ఇది కూడా అడుగుతాం కలుసుకున్నప్పుడు అడిగితే చెప్తా ఉంటాం. ప్రస్తుతానికి మీరు ఇక్కడ నేర్చుకున్న విషయాలు చెప్పడం నువ్వు ఎదుర్కొంటున్నా తర్వాత అంతే లాస్ట్నా అంటే చెప్పవచ్చు. తర్వాత నేర్చుకున్న విషయాలు ఇంకా ఫస్ట్ వివిధ చెప్తాను. ఏమేమి విషయాలు నేర్చుకుని ఇప్పుడు తెలియాలి. కొన్నిసార్లు సేపు పరిస్థితిని బట్టి ప్రయత్నం చేసుకుని అంటే నేను చేసుకుంటాను. మధ్యాహ్నం టైం కొంచెం మిస్ అవుతుంది. అట్లా ఒక్కోసారి బిజీ పనులు అలా ఉందంటే ఫస్ట్లో ఉన్న మొదటి ప్రేమ అంటే ఆ ఫస్ట్లో ఎలా అంటే అమ్మో ఏవో చేసుకోకపోతే నేను బాధపడుతూ లేదు ఎట్లా చేసి అసలు ఎలా ఉన్నా చేసుకుంటాను స్టార్ట్ అంటే ఆ మొదటి ప్రేమ పోయిందని నేను అక్కడ సెర్చ్ చేసుకున్నాను. అలా ఉండకూడదు అయినా నాకు అలా సహాయం చేయడం. అందులో మీరు ఒక ఉదాహరణ కూడా బైబిల్ గురించి చెప్పారు. ఆమె బైబిల్ పోయింది పోగొట్టుకున్నప్పుడు ఆమె వెళ్ళి కంప్లైంట్ చేసి ఆ కంప్లైంట్ వాళ్ళు తీసుకున్నప్పుడు దానికి బైబిలే కాకపోతే నాకు ఆ బైబిలే కావాలి అని అడిగినప్పుడు బైబిల్లో ఆమె 2 చెక్స్ ఒక చేంజ్ పెట్టాలని చెప్పినప్పుడు వాళ్ళు వెతుకుతూ ఉంటే ఆమె ఎంత కష్టపడి దొరకడం చాలా ఖర్చు అవుతుందంటే ఒక చెక్కు ఒకరికి ఒక చెక్కు అలా వస్తుంది ప్రస్తుతానికి చేంజ్ ఇస్తారు. అయితే ఇంకా నాకు ఆమె చెప్పిన ఆ వాక్యం ఆమె దొరికినప్పుడు వాళ్ళు ఎలా చెప్పిన వాక్యాలు చెప్పింది అంత విలువగా చూస్తుంది అన్నమాట వాక్యం. అప్పుడు నాకేమంటే వాక్యం చదువుకుంటా నాకు వచ్చిందని చదువుకుంటాను గుర్తు అంటే ఇంకా నేను దాన్ని దేవుడే అడిగి ఇస్తే దేవుడు అంటే ఆ సువార్త కూడా అక్కడ చెప్పినట్టే అయింది. ఇక్కడ నేను ఒకటి దేవుడు వాక్యం మాకు ఎవరికి ఎలా చెప్పిన దేవుడు అడిగితే అది మనకి ఇస్తాడు. చెప్పే విధానం కూడా దేవుడు నేర్పిస్తాడు. అంటే భయపడి లేదా కొన్నిసార్లు చెప్పకుండా అయిపోతుంది. ఇక్కడ అలా నేర్చుకుంటాం. ఇంకోటి సమకూర్చుకున్న దేవుడు అంటే మన ఎదురుకుండా మన కారణాలు వచ్చినాడు కొన్ని అంటే పడవ వెదకుండా బలహీన పడిపోవడానికి అంటే అడ్డుగోడలుగా ఉన్నాయి. అవి నేను చూసుకున్న అడ్డుగోడలు అట్లా చూసుకొని రాసుకున్నప్పుడు వీటి గురించి ప్రార్థనిస్తున్న దేవుడు నాకు సహాయం చేయమని అట్లా నేను నేర్చుకున్నాను. ఇంకోటి వచ్చి అదే రోజున మీరు చెప్పినప్పుడు దేవుడు నాతో మాట్లాడంటే అయ్యా మాకు నూతన అయ్యా వాక్యం ద్వారా నాతో మాట్లాడు అని వ్యక్తిగతంగా కూడా మాట్లాడినా ఈ రోజు అంటే ఆ రోజే దేవుడు నాతో మళ్ళీ మీకు ఈ సంఘానికి ప్రతి వాగ్దానం మనతో చెప్తూ వచ్చాడు. ఏంటంటే దేవుడి మన 26వ అధ్యాయంలో అదేంటంటే 2022లో మనకు దేవుడు మాట్లాడాడు. 2022లో చూశాను. చూసినప్పుడు కరెక్ట్గా నా మందిరం మీ మధ్య ఉంచేదను, నేను మీ మధ్య నడిచేదను, మీ అందు నా మనసు అసహ్యపడదు, మీలో ఒంటరిగా వేయకూడదు అలా చెప్తూ వచ్చాను. మీలో ఆ రోగాలను తీసేస్తాను అంటే అప్పుడు మీ ఉన్నాయి కూడా మీరు అప్పుడు ఉదాహరణ చాలా చెప్తూ వచ్చారు. దృష్టి అంటే అప్పుడు మనకి చాలా మంది ఇబ్బంది పెడుతూ దేవుడు పనిచేయాలి అంటే కొన్ని పరిస్థితుల వల్ల దేవుడి గురించి చెప్పకపోవడం లేకపోతే మాకు నాకు చేత కాదు అని నేను ఇలా బాధపడినప్పుడు అప్పుడు అక్కడ మీలో ఒక్కరు వేరే వాళ్ళు నువ్వు మందులు అట్లా వేరు అనే మాట నాకు బాగా తీసుకున్నాను. నేను చెప్పాలంటే 2019లో దేవుడు చెప్పిన మాట 3వ లైన్లో 2వ లైన్లోనేమో ఫస్ట్ లైన్లో నేను నా జల్లుని ఇస్తాను అంటే ఆయన జల్లుడు మనం ముందు ఉన్నాను. కింద లైన్లో ఒక స్థలం వచ్చిందా. నెక్స్ట్ 3వ లైన్లో మన తిరుగులాడక మన తిరగడానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు ఇంకొక ఎక్కడ స్థలం వస్తుందని ఆలోచన ఉందా ఎవరన్నా అసలు ఆప్షన్ చూస్తారా. కానీ అక్కడ ఉన్నప్పుడు పెట్టినప్పుడు వచ్చింది, తర్వాత అక్కడ వచ్చింది, మళ్ళీ తర్వాత కింద కూడా దుష్టులు వారు అది కూడా ఇక్కడ అసలు మనం సేఫ్ చెప్పిన మాకు ఎంతమంది వచ్చినా అసలు అప్పుడు 2వ స్థలంలో మీకు గుర్తుందో లేదో అసలు ఎవరు ప్రార్థన చేసుకోవడం భయం వేసేది. నేను మెయిన్ లోపలికి కోరుకోండి అంత భయం వేసేది. ఎందుకంటే అంత ఇబ్బంది పెట్టాను. ఇక్కడైతే స్వేచ్ఛగా నిరభయంగా పెద్ద కూడా వాక్యం చెప్పుకోవచ్చు అవసరమైతే అట్లా ఫ్రీగా అట్లా దేవుడు చాలా స్వేచ్ఛగా ఇచ్చేసాడు. ఇది సంవత్సరం నిజంగా ఈ సంవత్సరం ఒక టార్గెట్ కూడా మనం పెట్టుకున్నాము. ఆ టార్గెట్ మీకు తెలిసిన ఒక టార్గెట్తో పనిచేస్తాను. 4+4 మన రోజులు 4+4 అన్నమాట. మరి ఖచ్చితంగా నెలవాళ్ళు బాగా పట్టుదలతో ప్రార్థన చేద్దాం. మళ్ళీ యానివర్సరీ ఫంక్షన్కి ఖచ్చితంగా కనపడాలి, ప్రార్థన చేద్దాం గట్టిగా. అట్లా చెప్పాలి. యోగిత కరెక్ట్గా నిలబడి చూస్తారా బైబిల్ పట్టుకుందంటే ఇంకేం మా ఫ్రీగా చెప్పేస్తాను.
మీరు ఆయన ఇట్లా నేర్చుకున్న విషయాలు అట్లా చెప్పుకోవాలి మెయిన్. ఇంకేం చెప్తాం ఇంకా ఆ వాగ్దానం అయితే మీరు 5 ఊరుకుంటారు వాగ్దానము 10,000 మీ శత్రువు అది కూడా ఉంది, అది కూడా ఉంది. ఇవన్నీ అంటే దీనికి ఆత్మీయంగాను శారీరకంగా ఆశీర్వాదం కూడా వచ్చి మీరు పాతకాలం ఒక పంటని కూడా మీరు తింటూ మీరు ఆశీర్వదింపబడదు అని వచ్చింది. అదే నేను మీరు చేసిన నిబంధన స్థాపించలేదు. మళ్ళీ 26-48లో కూడా అయితే నేను చెప్పిన ఒక మాట కూడా ఉంది. ఎవరైతే తప్పు చేస్తే వాళ్ళ హృదయం తాము చేసిన దోషం ప్రతిగా ఒప్పుకొని దేవుడు తిరిగితే యాకోబు చేసిన నిబంధనను అబ్రహాంతో ఇసాకుతో చేసిన నిబంధన జ్ఞాపకం చేస్తూ మమ్మల్ని క్షమిస్తాను. నేను ఈ విషయంలో చేశాను. అదే రోజు అతను అలా ఉన్నాడు, బాధ వేస్తుంది, సంఘం ఇట్లా ఉంది, ఇతను ఇలా చేశాడు. ఇంకా అదే తన మామూలు కూర్చోడం అంటే మీరు దావీదు కూర్చోడు. తన పాపము తను ఎట్లా గోళ్ళు పగిలిపోయినప్పుడు హృదయం తను పగిలినప్పుడు పశ్చాత్తాపం విడిచిపెట్టి దేవుడు తీసేస్తాడు. తనలో ఆ పశ్చాత్తాపం రావడం రచన అన్ని కొడుకులు వచ్చేస్తుంది. 6 కొడుకులు కూడా ఉంటాయి. అవి సరి చేసుకోవాలి. ఇంకేమంటే ఫర్దర్గా ఫాలో అవ్వాలని నేర్చుకున్నాను. ఇంకొకటి వచ్చేసి స్టూడెంట్ గురించి చెప్పాను. స్టోరీ గురించి చెప్పాను. ఆయన అంటే ఇలా మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. బాంబేలో జాబ్ ఉన్నంత వరకు మ్యాక్సిమం కట్టారు, కట్టకపోతే అప్పు చేశారు, ఇవన్నీ చేశారు. ఇంకా చివరికి బాబాయ్ పాస్టర్ దగ్గరికి ఇలా జరుగుతుందని అనుకుంటున్నప్పుడు అసలు మీరు బైబిల్ చదువుతున్నారని అంటే చదువుతూనే ఉన్నానని అబద్ధం చెప్తాడు. అదొకటి అనిపించింది. అంటే మనం చాలా మటుకు చేయము, సరి చేయడానికి నేను అడిగినప్పుడు అంటే మ్యాక్సిమం అదే అబద్ధం చెప్తూ ఉంటాము. అందుకని అలా ఉండకుండా కంటిన్యూగా వాక్యం అనేది చదువుతూ ఉన్నాను. అది మొదటి రోజు చెప్పారు క్యాట్బాల్ గురించి. పోగొట్టుకునే వాక్యాలు చాలా ఉంటాయి. ఇలా గుడికి వస్తూ ఉన్నప్పుడు అవి క్యాచ్ చేయగలుగుతాం, విలువైన వాక్యాలు సేకరించుకోగలుగుతాము. ఇంకొక స్టోరీ వచ్చేసి మా అమ్మగారి గురించి చెప్పారు. టోటల్ ఊరు మొత్తం ఇది చేసి ప్రకటన చేసేసింది. వాక్యం అనేది బైబిల్ అనేది ఏంటి అని చెప్పారు. ఇంకా చిన్న బాబు గురించి చెప్పారు. ఎన్ని శ్రమలు ఉన్నప్పటికీ నవ్వుతూ దేవుడు మనతో ఉంటూ ఉంటారు, మీరు ఎందుకు భయపడతారు అని. అదొకటి మ్యాక్సిమం నా లైఫ్లో తీసుకోవాలనుకుంటున్నాను. ఎన్నున్నా అంటే తొందరగా భయపడిపోయి బాధపడిపోతున్నాను. అలా కాకుండా దేవుడు ఉంటున్నాడు నాతో అని చెప్పిన గట్టిగా కొంచెం ముందుకు వెళ్ళాలి. ఇట్లాగా ఇంకా మీరు చెప్పిన స్టోరీస్ ద్వారా చాలా మార్చుకోవాలి నా ఇలా మాట్లాడు. అట్లా మేము అన్ని విషయాలు పడు ఇప్పుడు పుట్టిన తర్వాత జేజీ నిన్న మీటింగ్స్ అయితే నిన్న శుక్రవారం వెళ్ళిన తర్వాత జేజీ ఇంటికి వెళ్ళారు కదా. శుక్రవారం వెళ్ళారు, శనివారం వెళ్ళి ఆదివారం వచ్చింది. ఇంటి దగ్గర నుంచి ఇంటి కాడ స్పెండ్ చేస్తారు కొంత సమయం. ఎప్పుడన్నా అనుకున్నారా ఈ మాటలు? అనుకోలేదా? అంటే నేను వర్క్ ట్యాబ్లెట్ 2 days చేసుకున్నాను. దానివల్ల ఏమంటే బాగా పడినట్టు అయిపోయింది. అందుకని చెప్పలేదు. మైగ్రేన్ రావడం మళ్ళీ దగ్గర సెకండ్ టైం వేసుకుంది. ఇందాక వస్తాడా కాదు వస్తే తగ్గిపోతుంది అని చెప్పేసి రవి కూడా చదువు వస్తున్నప్పుడు దేవుడు మాట్లాడే
చెప్పినట్టు జీవించలేకపోవడం వల్ల అతను దేవుడు ఇచ్చిన చదువుకుండా. సో మన జీవితంలో దేవుడు వివరణ సిద్ధంగా ఉంటాడని మనం దేవుడు చెప్పినట్టుగా విని నడుచుకుంటే మన కొనుక్కోగలుగుతాం. వాళ్ళు ఆయన నడుచుకోలేకపోతే మనం కొనుక్కోలేకపోతాం అన్న విషయం. తర్వాత ప్రకారాలు పడుకోవడం, అవిశ్వాసం, కొన్నిసార్లు మనం ఉన్న పరిస్థితులే మనం చూసి ఉంటాము. ఇక దేవుడు చెప్తున్నారు అలాంటి అవిశ్వాసం నుంచి తీసివేసి ఆయన విశ్వాసం నుంచి నడుచుకున్నారు తప్పకుండా. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో 4+4 వచ్చింది నెక్స్ట్ డే. అయితే అంటే ఎగ్జాంపుల్ చెప్తాను, ఇక్కడ ఉన్న వాళ్ళు సరిపోతుంది కదా. అంటే ఈ పరిస్థితులను చూడకుండా మనం దేవుడు మనకి ఏం చెప్పారు, ప్రార్థన చేయండి, ప్రకటన చేయండి అని చెప్పారు. సో అలా చేసినప్పుడు తప్పకుండా దేవుడే ఒక్కొక్కసారి మనం కొన్ని టార్గెట్స్ పెట్టుకుని వెళ్తున్నప్పుడు సిచ్యువేషన్స్ కూడా ఎలా ఉంటాయంటే ఎంత భయంకరంగా అంటే మనం కరెక్ట్గా ఎమోషనల్ కాలంలో కూడా అవే కరెక్ట్గా ఏదైనా దేవుడు ఒక భూభాగాన్ని ఇస్తానన్నప్పుడు వెళ్తున్నప్పుడు ఆ గ్రూప్లో సరిగ్గా ఉండేవాడు కాదు. ఎంత భయంకరమైన పరిస్థితి. కానీ అప్పటికప్పుడు వాడు ఉండే చేసుకున్నాడు. ఆయన చక్కగా ఏదైనా దేవుడిలో 8 ఫ్యామిలీస్ మనకి 2027కి చక్కగా ప్రభు మనం దయచేయాలని వాటితో మనం ప్రార్థించాలి. ఇట్లా ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. మధ్య మధ్యలో మీరు చక్కగా డిస్కషన్ చేసుకుంటూ ఆ తర్వాత లక్ష్మీబాయి గారు కూడా వాళ్ళు ఏం చేసుకున్న విషయాలు అడిగితే బాగుంటుంది. తెలుస్తుంది ఖాళీగా ఉన్న ఫ్రెండ్ దగ్గర చక్కగా వాళ్ళు అడిగితే వాళ్ళు కూడా తెలుస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ మీటింగ్స్ వాళ్ళు కూడా అన్ని కూడా తింటున్నారు. స్వర్ణకుమార్ గారు అయితే కొన్ని అడిగేవాళ్ళు మామూలుగా చెప్పగలిగినటువంటి ఒకసారి నన్ను కూడా నాకు కలిసినప్పుడు అడిగయ్యా అన్నట్టుగా అనిపిస్తుంది. అట్లా మొత్తానికి ఆ మీటింగ్స్ కోసం వచ్చారు చక్కగా. దేవుని దేవుళ్ళ వాళ్ళు చక్కగా ఉండడానికి చక్కగా రావడం. మరి స్వర్ణకుమార్ గారు, జనసేనాయుడు గారు, లక్ష్మీ గారు ముగ్గురు కూడా టైం టు టైం చక్కగా రావడం, చక్కగా వాళ్ళు కూర్చోవడం అంతా చక్కగా నేను మాత్రం డిసిప్లిన్ మెయింటైన్ చేశారు చక్కగా వాళ్ళు. అదొక బాగా నచ్చింది మెయిన్. చక్కగా రావడం, చక్కగా అలా చేశారు. అందులో ఆ క్రమం చాలా ఇంపార్టెంట్ మెయిన్ ఫస్ట్. అన్నీ కూడా చక్కగా దేవుడు హెల్ప్ఫుల్గా ప్రభు మరి అందరు రావడం, లేదా కొంతమంది ఉండడం అట్లా. ఇంకా 3 రోజులు కూడా ఏంటంటే అసలు ఎలా గడిచిందో కూడా తెలియలేదు అన్నమాట. ఊళ్ళో ఉన్నాయి నేను కూడా అనుకున్నాను మామూలుగా అక్కడ ఇల్లు రోజు వెళ్ళి వస్తాం అనుకున్నాను. కానీ అసలు ఎలా కూడా అనిపించాలి అట్లా ఉన్నాను. అంత టైం కూడా తెలియదు నాకు చక్కగా. అందుకే నేను ఎవరితో గడుచుకోకుండా పైన నా మనం నేను అంటున్నాను ఎక్కువగా వాకింగ్ చెప్పడం సహాయం చేసినట్టు. అందుకే మీరు మాటలు చెప్పగలిగేవాళ్ళు. లేదంటే శ్రమ అనిపిస్తున్నాను. అది అన్నీ కూడా ప్రభుత్వంలో మనం 3 రోజులు జ్ఞాపకం చేసుకుని దేవుని కృతజ్ఞత ఆస్తులు చదివిపోతాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. అందరం కలుసుకొని ప్రార్థన చేస్తాం. ప్రభు యొక్క మనలో కూడా నేను మీకు మాకించిన దాన్ని ప్రభుత్వంటే ప్రభు నేర్చుకుంటాను. కృతజ్ఞత ఆస్తులు చెల్లించి దాన్ని గురించి వినీకరణ ఆశలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లే దేవుని చేయడం చెప్పారు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ఆయన పరిశుద్ధ ప్రేమలు కంటే మీ స్తోత్రాలుగా మాకు ఎంతగానో సహాయపడ్డారు. సంవత్సరం పాటు ప్రభు ఇక్కడ ఈ ప్రదేశంలో ఆయన మీరు ఎంతగానో ప్రోత్సాహపరిచి ఈ ఏరియా అంతా మాకు చేసి చెప్పగా ఇక్కడ నిర్మించడానికి ఇచ్చిన సహాయం బట్టి మీకు వందనాలు. మరి ఈరోజు ఈ ఎగ్జామ్కి ఈరోజు ఓపెన్ చేసిన ప్రభు ఆయన అయ్యా ఈ రోజు మరణ ఈ 6వ రోజు మీరు తీసుకోవడానికి సహాయం చేశారు. కొన్ని పరిస్థితులు కొంచెం బాధాకరంగా అనిపిస్తున్నాయి. కానీ అయ్యా కేవలం మీ మీద నమ్మకంతోనే మేము ముందుకెళ్తున్నాం. చూచిన మీరు వాళ్ళంటే చూడకుండా మీరు వాళ్ళంటే చెప్పారు. అవిశ్వాసం అనే ప్రాకారం మీ లక్ష్యాలను చేరుకుని కూడా చేస్తుంది. అయ్యా పరిస్థితులు చూసినప్పుడు కొంచెం అవిశ్వాసం ఏర్పడుతుంది. మా పట్ల మీరు ఇచ్చిన ఉద్దేశాలు మీకు తెలియకుండా నేను భయం వేస్తాను ఒకసారి. కానీ ప్రభావ ఆ ప్రాకారాన్ని పడగొడుతూ ముందుకెళ్తారని మాట్లాడారు. మీరు మాకు నాయకులు అవ్వాలి. మీ నాయకత్వంలో మేమందరం పనిచేయాలి. ఒక సేవకునిగా నేను విశ్వాసంగా ఈ బిడ్డలు అందరూ మీ నాయకత్వం మీద ఉంటూ ఎవరు ఏది ఏ పని అప్పగించినట్టు నమ్మకంగా చేసుకునే ఎవరు మీరు ఉపయోగించాలి. ఎవరు ఎక్కడ చక్కగా రేపు న్యాయసింహాసనం దగ్గర మీరు నిలబడినప్పుడు ఒక్కొక్కరు పిలిచినప్పుడు ఫస్ట్ నన్ను పిలుస్తారు, ఆ తర్వాత ఈ బిడ్డలు పిలుస్తారు. అయ్యా ఎవరి పని వాళ్ళు నమ్మకంగా అయ్యా మేము అప్పగించుకునే గురువులు అనిపించాలి.
ప్రతిదీ వినవలసి నేను చెప్పుకోవాలయ్యా. ఇక్కడ ఏం జరుగుతుందో ప్రభావ ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రభావ ప్రతిదీ ప్రభావ నేను చెప్పగలిగే ధైర్యం, శక్తి, స్టామినా ఆయన నాకు అనుభవించాయి తండ్రి మా ప్రభావ. అలాగే ఈ పిల్లలు కూడా ప్రభావ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎదుర్కొన్న వాళ్ళు వచ్చే విషయంలో కానీ ఇంటి దగ్గర వెళ్ళి మరి చేసుకునే పనుల విషయంలో ఇంట్లో కుటుంబంలో ఉన్న జీవన విధానాల సంగతులు అవన్నీ కూడా చక్కగా ధైర్యం అనుభవించింది. మీరు త్వరగా రాబోతున్నారు. మరి అటు ధైర్యాన్ని మీరు అనుభవిస్తున్నారనే గతంలో చేసినవన్నీ కూడా జ్ఞాపకం చేస్తూ మీరు ఎట్లా కడిగి పవిత్రపరిచి దాన్ని పూర్తిగా ఈ రొట్టెను ప్రతి ఆదివారం మేము ఇస్తున్నాం ప్రభావ. ఈ ఆదివారం కూడా మేము ఇస్తా ఉన్నాం. ఇదే సహాయం చేసుకుని మనం తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ వేస్తున్నాము ప్రార్థించి కూర్చున్నాం. ఆమేన్. సిద్ధపడిన వాడు ఒకసారి ఇప్పుడు వస్తాను పైకి చూపించమని రొట్టె మీ దగ్గర పంపించమని.
మరి కీర్తన అలాగే మరి నాయన తండ్రి అయా శృతి నిర్దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాను. మరి స్త్రీల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను అయ్యా. అయ్యా మరి నాయన మరి ఎందుకు నాయన ఆ విధంగా మీకు తెలుసు. మేమైతే ఆయన నిర్ధారించడానికి అలాగే కనబడుతుంది మాత్రం కాదయ్యా ప్రభావ అన్నీ మీకు తెలుసు అయినా అయ్యా మీ కృపలో అయినా అయ్యా మీ యొక్క ప్రేమలో మీ నిరీక్షణతో మీరు ఎన్నోసార్లు మా మిత్రులైన ఇశ్రాయేలు ప్రజల్ని సంరక్షించారు, అవకాశాలు ఇచ్చారు అయ్యా. మళ్ళీ మీరు ఎన్నో అవకాశాలు ఇస్తున్నారు. వాటిని అర్థం చేసుకునే ప్రభావ బిడ్డలకి ఇవ్వయ్యా. నీ ప్రేమను అర్థం చేసుకునే మంచి మనసు ఇవ్వయ్యా. నువ్వు ఎంత మంచి దేవుడు అయ్యా వాళ్ళకి అర్థంగా ఉంటుంది ప్రభావ. అయ్యా మీకు ఇష్టమైతే అది అర్థం అవ్వాలయ్యా. అయ్యా సీనును ప్రేమిస్తున్నావు, నీ ప్రేమ తనను పట్టుకోవాలయ్యా. నీ ప్రేమ తనను దర్శించయ్యా. అయ్యా కళ దర్శనంలో మీ చిత్తమైతే తనను దర్శించయ్యా. నీ వెలుగు తన కళ అయ్యా. మీ మనలో చెప్పే వాక్యం అయ్యా నువ్వు మరి వెలుగు తేజను నువ్వు వెలుగు నీ మీదకి వచ్చిన రాము ప్రభా. అయ్యా మరియు మా నాయకుడివి పైన చెప్పావయ్యా. పైనుంచి నీ కృప నీ దేవుడు నీ మహిమను అయ్యా నీ వెలుగుని ప్రసాదిస్తావు. పైనుంచి నీ వెలుగును ప్రభా ఆ బిడ్డ మీద కుమారించయ్యా. ఎందుకంటే మీరు మా నాయకుడిగా పనిచేస్తారన్నారు అయ్యా. మరి విశ్వాసం పాటైపోతే మరి మా నాయకుడు మీరు అయ్యా మీరు తట్టుకోలేదు ప్రభా. అందుకని ఆ కుటుంబాన్ని దర్శించయ్యా. వాళ్ళలో ఉన్న ప్రతి లోపాన్ని సరి చేయ ప్రభా. అయ్యా ప్రతి లోపాన్ని సరి చేయగా సమాధానం ఇవ్వయా. కుటుంబంలో నెమ్మదిని ఇవ్వయా, సంతోషాన్ని ఇవ్వ ప్రభా. కుటుంబం చక్కగా వచ్చి నేను ఆరాధించాలయ్యా. చక్కగా నోరుదేసి ఆరాధించాలయ్యా. పిల్లలు మంచి డిసిప్లిన్ పుస్తకాలతో మేము టార్గెట్ పెట్టుకున్నాం రైతు నుంచి ప్రభా. అయ్యా ప్రతి కుటుంబం కొరకు ప్రార్థించాలని మేము డిసైడ్ చేసుకున్నాం ప్రభా. వాటికి సంవత్సరం ప్రభా అయ్యా మరి మీరు అన్నా కూడా అయ్యా మేము కేవలం ఇప్పుడు నేను చెప్పిన వాక్యంలో ప్రార్థన చేసుకోకపోవడం, వాక్యం చదువుకోకపోవడం వల్ల ఎన్ని ప్రభా అయ్యా నేను ఇవి చక్కగా చేసుకోవాలి. ప్రతి ఫ్యామిలీ చేసుకోవాలి అయ్యా. ప్రతి కుటుంబం మరి ఎంతో భారంగా ప్రార్థన చేయాలి ప్రభా. అయ్యా ఇంకా మీ బాధను ఆశ్రయించాలి ప్రభా. ఎందుకు జరగవు ప్రభా. అయ్యా మీ దగ్గర మీ వాగ్దానం పెట్టుకుని అడగాలి ప్రభా. అయ్యా మీరు చెప్తున్నారు నేను మీకు వాళ్ళు రాజు వారు ముందుగా పోవని చెప్పారు. అది వారికి నేను మీరు అన్నారు క్లియర్గా నేను మీకు ముందుగా పోవచ్చు అడ్డు గోడలు పడకూడదు, ఎంతటి తలుపులు నేను ఒక గడియలు విడగొట్టు పడకూడదని చెప్పారు అయ్యా. ఎందుకంటే మాకు ఏం కావాలి ప్రభా. అయ్యా ఇంకా ఎన్నో బాధ్యతలు ఇచ్చారు ప్రభా, ఎన్నో అర్థాలు ఇచ్చారు ప్రభా. అయ్యా మా ముందు ఏమున్నాయో చెప్పుకున్నాం ప్రభా. ఎంత మంచి భవిష్యత్తు ఉందయ్యా, ఎంత మంచి ఫ్యూచర్ ఉంది ప్రభా. అయ్యా నిజంగా పోరాటం ఉంది ప్రభా. ఎంతో ఉన్నాయా ఆత్మీయ యుద్ధాలని ఏం చెప్పాం, శోధనలు పరీక్షలు ఏం చెప్పాం అయ్యా. అయితే మేము ఓడిపోవడం చేయలేదు ప్రభా. వీళ్ళేనే ఎందుకంటే మా నాయకుడు మా రాజులు అయ్యా ఆకారాలు పడగొట్టే దేవుడు. ఈ విషయాన్ని ఎప్పుడు మర్చిపోకూడదయ్యా. ఈ వర్క్ ప్లేస్ మనలో కూడా రవివాడు కూడా ఎట్లయినా సరే ప్రభా అయ్యా మరి ప్రార్థన చేసుకొని మీరు ఇచ్చిన ప్రభుత్వం ఇంకొక మనని యాడ్ చేయడానికి సహాయం చేయ్యా. అలాగే ప్రభా అయినా మరి ధనలక్ష్మి వాసవి మాదిరి ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళని దర్శించయ్యా. వాళ్ళని దర్శించి మీరు వాడుకుంటూ నిలబెట్టండి అయ్యా. మీరు నిలబెట్టండి అయ్యా. అయ్యా మీరు నిలబడితే నిలబెడతారయ్యా. అయ్యా ఆయన మీద నిలబడలేదు అయ్యా. వారు ఎంత నిలబడాలని నిలబడలేదు అయ్యా. ఇంకో అయినా ప్రభు నాకు సహాయం చేయాలని నీ మీద వారికి అయ్యా. ఎవరి పనులు వాడు చక్కగా నిరంతరంగా చక్కగా చేసుకుంటూ ముందుకెళ్ళడానికి సహాయం చేయండి. ప్రభు చూపించి ఆకర్షించుకుంటూ దర్శించండి అయ్యా. ఈ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ తండ్రి మీకే కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థించి మరి ముఖ్యంగా ఈ 3 రోజులు ఎంతమంది వాక్యం ఉన్నారు మీ చిత్తం మీద ఎవరిని మీరు ఆకర్షించుకున్నారో ఈ విత్తనాలు పనిచేయాలి ప్రభావ. ఈ పరిచర్య అనేకులకు ఒక ఆశీర్వాదకరంగా ఉండాలి. ఈ చుట్టుపక్కల వాళ్ళకి ఈ మీటింగ్స్ ద్వారా అనేక తెలియాలి ప్రభావ. ఆ అనుభవం చక్కగా ప్రభావ అయ్యా మరి నేను కొత్త ఆత్మలు రావడానికి మీరు దర్శించండి. ప్రతిభను కూడా మీరు దర్శించండి అయ్యా. ప్రతిభను మీరు ఆకర్షించుకోండి, మీరు చక్కగా నడిపించండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చిన్న ఆలోచన ప్రార్థిస్తున్నాను. రాజా జగమేని నా యేసు రాజా రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము మన బంధము అనుబంధము విననీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను రాజా జగమెదిగిన నా యేసు రాజా దీన స్థితియందున
మిగిలినను సంతృప్తి కలిగి విందునే. నిత్యము ఆరాధనకు నాగారమా స్తోత్రములు నీకే అర్పించెదను యేసయ్యా. నిత్యము ఆరాధనకు నాగారమా స్తోత్రములు నీకే అర్పించెదను యేసయ్యా. రాజా జయమిని నా యేసు రాజా. రాగాలలో అనురాగము కురిపించిన అనుబంధము విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను. రాజా జగమెరిగిన నా యేసు రాజా. చివరిగా ఈరోజు నేను చివరిగా ముగించే ముందు ప్రార్థన చేస్తాను. అదేవిధంగా మనకి ఈ వాక్యాలను ఒకసారి చూస్తున్నాను. నేను బుధవారం రేపు జరిగే బుధవారం అన్నమాట. బుధవారం సాయంత్రం ఒక నూతన పెట్టారు సార్ కృతజ్ఞత కూడిక. సాయంత్రం 7 గంటలకి నూతన కృతజ్ఞత కూడిక మొదటి తారీఖు బుధవారం రోజు సాయంత్రం 7 గంటలకి మీరు ప్రార్థన చేయండి. తప్పకుండా రండి బుధవారం. అట్లాగే మనకి యథావిధిగా మనకు శుక్రవారం వచ్చేటప్పుడు మామూలుగా జరుగుతుంది 11 మామూలుగా అందుకని 10 కదా ఈసారి 11 జరుగుతుంది. ఇక బుధవారం శుక్రవారం నుంచి ఇంకా అదే కాకుండా శనివారం ఈసారి మనకి మొదటి శనివారం మనకి తప్పకుండా మనకి బైబిల్ స్టడీ ఈ వారం ఏంటంటే కూర్చోండి కాబట్టి సీను వాళ్ళ కుటుంబంతో ప్రార్థన పెట్టండి. నెక్స్ట్ వీక్ ఈ వీక్లో ఏమవుతుందంటే మొత్తం కూడా సోమవారం నాడు ప్రార్థన ఉంది, మంగళవారం కూడా ప్రార్థన ఎక్కడంటే మన ఆశయం కోసం ప్రార్థన ఉంటాం. సోమవారం నాడు ప్రార్థన, బుధవారం ప్రార్థన, ఇంక గురువారం తెనాలి ప్రార్థన వరుసగా ఉంటుంది. మనకు వీలు బట్టి వీలైతే ప్రతి ఒక్కరు ఆలోచించాలి. గురువారం పగలతో మాట్లాడుతుంటే గురువారం పగలైతే చూద్దాం. గురువారం సాయంత్రం మొక్కలతో ప్రార్థన, గురువారం పగలు పట్టి ఖాళీ అలా వచ్చేసి చేయొచ్చు. దీంట్లో సత్వం చేస్తాను, ప్రార్థన చేస్తున్నాను. రేపు గురువారం బుధవారం గురువారం అంటే ఉదాహరణకి సీలు కోసం ప్రార్థన చేయాలంటే అనుకుంటాం. ఒకసారి చెప్తుంది ప్రార్థన చేస్తాం. స్తోత్రం ఆయన పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇక ఎంతతో ఎప్పుడు ముగించుకుంటా ఉన్నాం ప్రభావ. ఎక్కడగా మనం ఈ వారంలో అందరూ కలుసుకోవడానికి సహాయం చేయండి. మరి చెప్పిన మాటలు మరి ఇంకా 2-12 పనులు పడుతూ ఈ సంవత్సరం ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కరికి లెక్క పడుతుంది. కుటుంబాన్ని ప్రభుత్వం నడిపించాలని ప్రార్థన చేస్తూ మంచిగా స్వార్థ చేసుకోవడం వాళ్ళని చక్కగా సమీపించడానికి సహాయం చేయండి. ఈ బిడ్డలకు మీరు తప్పకుండా సహాయపడగలరయ్యా. మరి ఆసక్తి కలిగిన బిడ్డలు ఆశ కలిగిన బిడ్డలయ్యా విడిచిపెట్టకుండా నడిపించడానికి సహాయం చేయండి. ఇంకా కొంతమంది ప్రభావ సంఘంలో వెనబడిపోతా ఉన్నారయ్యా. వారిని కూడా మీరు పట్టుకున్నాడు ప్రభావ. అయ్యా మేము ఎన్నిసార్లు చెప్పినా ఆయన ఎవ్వరూ మాట్లాడయ్యా. ఎందుకంటే మాకు మారే ఉంటారు ఎవ్వరు లేదు. మేము నిమిత్తం మాత్రం మీకు బాగా చెప్తున్నాం అయ్యా. మరొకసారి కూడా వాళ్ళు వేరే వాళ్ళు చెప్పవచ్చు మన అభిప్రాయం చెప్పినా కానీ చెప్పినా మేము ఆయన మాలో ఏమీ లేదు మాకు అర్థమైపోతుంది. మాలో ఏదైనా ఉంటే అర్థం నిలబడతారు. కాబట్టి నేను చెప్పే మాట్లాడే మాకు అర్థమైంది. కాబట్టి మీరు తప్ప మాకు అర్థం ఇవ్వలేదయ్యా. మీకు ఏదైనా మీరు చేయాల్సిందయ్యా. ఈ ప్రాంతంలో మీరు పెడుతున్నారు ప్రభావ, మీకు అన్నీ మీరే చేయాలి ప్రభావ. మేము మాత్రం నిలుచుంటూ చూస్తాం ప్రభావ. మేము ప్రార్థన చేసుకుంటూ ఈ కుటుంబాల కోసం రైతు వ్యక్తులంగా మేము ఇంకా భారంగా ప్రభావ ఒక్కొక్క కుటుంబం ఎత్తిపెట్టిన అయినా మరి దాన్ని బాగా మీకు చెప్పడానికి సహాయం చేయండి. మాకు వీలు దగ్గర ప్రభావ. అయ్యా మరొక ఒక సమయంలో ఈ పిల్లలకు ప్రార్థన చేయాలని ఊళ్ళు పెట్టుకుంటా ఉన్నాం. ఆ విషయం గురించి ప్రార్థన చేస్తున్నాం. ఈ కార్యాన్ని మేము త్వరపెట్టండి, సహాయం చేయండి. ప్రపంచం నుంచి కోసం ప్రార్థన చేస్తున్నాను. మరి ఆయన ముఖ్యంగా కానుకలు ఆశీర్వదించండి. తిరిగి మన ప్రభావం మా జీవితాన్ని గమనించుకుంటూ వేస్తున్నాము ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించుగాక. ఆమేన్.
చెప్పాలంటే ఇంకొక రవి కూడా ఒక ఫ్యామిలీ నడిపించాలి, జైలు కూడా ఒక ఫ్యామిలీ నడిపించాలి. ఇట్లా నమ్మకంగా మనం మీకోసం మేము మాత్రం తప్పకుండా ప్రార్థన చేస్తాం. మీరు కూడా అదే కంపెనీ మనకు భారం ఇచ్చినట్లేదు. ఊళ్ళో పరిగెత్తాను ఊళ్ళో ఇప్పుడు మాకు గురి పెట్టుకుంటాం.